ఎవరైనా మాట్లాడాల్సుకుంటే మీ యొక్క సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా ఎవరైతే మాట్లాడతారో దయచేసి చెప్పండి. మీ తర్వాత ఇక్కడ వేదిక మీద పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఇక్కడ సర్పంచ్ కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఎంపీటీసీ రాగలరు. కార్యకర్తలు ఎవరైనా సరే దయచేసి ప్రాంగణంలో వచ్చి తమ యొక్క సీట్లలో అవమానం కావాలని కోరుచున్నాం. అభ్యర్థి మన సాధారణ బాజిరెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ గారికి, అలాగే జడ్పీ చైర్మన్ దాదాపు వికాస్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అట్లానే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నా యొక్క వందనము. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనమో మన అందరికీ తెలుసు. దీని ముఖ్య ఉద్దేశము మన అభ్యర్థి ఎంపీ గారు అభ్యర్థి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే మన ప్రతి ఒక్కరు మన విలేజ్లలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క బీఆర్ఎస్ కుటుంబ కార్యకర్త సైనికులుగా పనిచేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నా ముఖ్య ఉద్దేశము. అలాగే పోయిన పార్టీలో లబ్ధి పొంది ఇప్పటిదాకా పోయిన వాళ్ళని మనము ఉన్న వాళ్ళకన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళకు గట్టిగా నిలబడి కొట్లాడి మన ఊళ్ళో మనము మెజారిటీ చూపెడితే అప్పుడు మనము ఉన్న కార్యకర్తలు 10, 20, 30, 50 ఆ ఉన్నోళ్ళన్నా గట్టిగా పనిచేసినప్పుడు మన విలువ ఏంటి, మన కేసీఆర్ గారు మనకి చేసిన పథకాలు లబ్ధి పొందిన వారు తిని ఇప్పుడు ఎంతో ముఖం చాటుతున్నారు. అలాంటి దొంగలను నమ్మకుండా మన గట్టిగా కాంగ్రెస్ వాళ్ళకు అలాగే బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. లోక్సభ అభ్యర్థిగా వచ్చినటువంటి అన్న బాజిరెడ్డి గూడన్న గారికి, మిగతా నాయకులందరికీ, పేరు అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు ఒక ఆత్మీయంగా మనమందరం కూడా ఇక్కడ వచ్చి కలుసుకుంటున్నాం. అయితే ముందుగా అసలీ నకిలీ ఏదైతే పైకి నిగనిగలాడే వాళ్ళంతా కూడా నకిలీ కాదనమాట. వాళ్ళంతా ఏదైతే మెరవకుండా మనం ఏదైతే ఉన్నామో మనం స్వచ్ఛంగా ఉన్నాం. మెరిసేటి అన్ని కూడా నకిలీ అన్ని కూడా అయిపోయాయి. కానీ మనం అసలీ ఉన్నాం. ఈ అసలీ చేసుకుంటూ మనం చాలా భ్రమలు పెట్టారు. కానీ ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు. అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న దేవరాల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు అనమాట, 8 మంది. అందులో తెనాలి ఒకరు ఎవరో పాపం అతని ఇంట్లో ఎలుకలు బాగా కూరేసాయి అనమాట. ఎలుకలు రోజు ధాన్యం తినేస్తున్నాయి, ఒడ్లు తినేస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి లాగా శ్రీకృష్ణ దేవరాయల గారు కూడా కాంప్లైంట్ ఇచ్చిందనమాట ఆయనపై. సార్ మా ఇంట్లో ఎలుకలు బాగా అయిపోయినాయి, బాగా సతాయిస్తున్నాయి, అవి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి బట్టలు అన్ని తినేస్తున్నాయని, ఏం చేయాలో అర్థం అవ్వడం లేదని చెప్పేసి చెప్తారనమాట. అవును అట్లానా? అయితే ఇప్పటి నుంచి ప్రతి ఇంటికి ఒక బియ్యం ఇచ్చేయండి, దాన్ని పెంచడానికి ఒక 2 లీటర్ల పాలు ఇవ్వని చెప్పేసి హామీ చేశాడు. ఎవరు? సీఎం. మరుసటి రోజు తెనాలి రామకృష్ణుడు చాలా తెలియవంతుడు. ఆ రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలనేది పూర్వ వైభవం ఆయనకు ఉంది, అనుభవం కూడా ఉంది. ఒకరు ఏం చేశారంటే ప్రజలందరికీ ఒక ఇంటికి ఒక పిల్లి, ప్రతి ఇంటికి ఒక పిల్లిని ఇచ్చేసారనమాట. ఇచ్చేసిన తర్వాత రోజు 2 లీటర్ల పాలు కూడా వస్తున్నాయి. అందరూ ఏం చేస్తున్నారు? పిల్లిని పెంచడానికి రోజు పిల్లిని తాగిస్తున్నారు. కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం ఆ పిల్లికి ఒక చుక్కని పాలు వేయబడం లేదు. ఒకరోజు ఏం చేసిందట, ఆ ఇచ్చిన పాలని బాగా వేడి చేసిందట. వేడి చేసి గరం చేసి బాగా ఆకలితో ఉన్నటువంటి పిల్లి ఉండట ఉంచదు. ఆ పిల్లి వచ్చి ఏం చేసింది, దాన్ని కాకపోతుంది కదా, గరం ఉన్నటువంటి పాలలో మొహం పెట్టేసిందట. మొత్తం కలిపోయింది పిల్లి. ఇక మరుసటి రోజు నుంచి పిల్లి ఏమన్నా చూస్తారా, పాలను చూస్తారా, ఆ పాలను చూడగానే పరిగెడుతుంది. ఉన్న పాలన్నీ కూడా రోజు తానే తాగేస్తున్నాడు. తిరిగి వచ్చిన రోజు మరుసటి ఒక నెల రోజుల తర్వాత రాయల వారు వచ్చేసి ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి పిల్లినంతా చూసుకుంటా
లీటర్లో పిల్లి మస్తు రోజు 2 లీటర్ పాలు తాగిన తర్వాత పిల్లి ఉంటుందా? పరిస్థితి బాగా పరిచిపోయి ఇక ఆయన ఆస్థాన కలిగినటువంటి తెనాలి రామకృష్ణుడి ఇంటికి వెళ్ళేసి చూసేసరికి పిల్లి మొత్తం పరిచిపోయింది. ఇక పాపం ఏమి నడవలేని పరిస్థితిలో ఉందన్నమాట ఆ పిల్లి. చూస్తే ఏంటి రామకృష్ణ ఇలా చేసినావు, పిల్లి రోజు 2 లీటర్లు పాలిస్తున్నా కదా నీకు, దీన్ని పోషించడానికి ఏం చేసినావు అంటే, మహారాజా ఎంత ముందట పెట్టిన ఆ పిల్లి పాలనడం లేదు, అది పిల్లి పాలన చూసేసి పరిగెడుతుంది. చూసారంట ఇక పట్టపలసినటువంటి పిల్లి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటే, ఇక ఏంటి ఈ మహాత్యం అంటే, మహారాజుల వారు మన దేశంలో రైతు ఇంత బాధపడుతున్నారు, రైతులకు తాగడానికి నీళ్ళు లేవు, కరువు వస్తే పంట పొలాలకు నీళ్ళు లేవు, సరైనటువంటి కరెంట్ లేదు, ఈ ప్రతి ఇంటికి పిల్లించి దీన్ని పోషించడం భాగ్యమా మీకు అన్నారండి. ఆ విధంగా మన రేవంత్ రెడ్డి పాలన కూడా అదే విధంగా ఉంది. 420 హామీలతో ప్రతి ఒక్కరు మోసపోయి ఇవాళ ఓటేసేసారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి, రైతుల పరిస్థితి అధోగతంగా ఉంది. దేశానికి వెన్నెముక రైతు. ఏ రోజైతే ఈ దేశాల్లో రైతులు ఎవరైతే కాపాడుతారో వాళ్ళు ఉన్నత శిఖరానికి వెళ్తారో. ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కానీ ఈసారి మనం ఉన్న వాళ్ళమే, మనం తక్కువగా ఉన్నాం. వీళ్ళైతే అన్న చెప్పినట్టుగా ప్రయోజనాలు పొందుకుంటూ అన్న దగ్గర ప్రతి విషయానికి అన్న ఈ పని కావాలా, అన్న ఈ కాంట్రాక్ట్ కావాలా, ఈ పని కావాలా, ఎంత డబ్బులు కావాలి. జగదీశ్ గోపాల్ గారు మరియు అధ్యక్షులు సుదర్శన్ వేదిక మీద రావడానికి కోరుచున్నాను. ఈ విధంగా చాలా మంది తమ అవసరాలను చేసుకొని అంటే ప్రతి ఒక్కటి లబ్ధి పొంది ఈరోజు మనకు దొరకనని ప్లేస్ వెళ్ళిపోయారు. ఆయన మనం నిరుత్సాహపడే లేదు. మనం ఒక్కరం 1000 మందిగా అయి ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా అన్నగారిని గెలిపించే తీరాలి. మన సత్తా ఏంటో మనం చూపించాలి. జై తెలంగాణ, నాయకత్వం. సిర్పూర్ వాసులు మాట్లాడవలసి అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గురించి చేసినటువంటి మన హరిగడ్డి మేడానికైనా ఉంటాయి. ఎందుకంటే మనం మీకోసం ఇళ్ళ మీ ఎంటుండి ఈరోజు నడుస్తున్నటువంటి ఆనిముత్యాలే మన వాళ్ళు. ఈ గుర్రాల లెక్క వైపులో నమ్మకంగా నా మీరు వచ్చిర్రు, మీ ఎంబడి వచ్చిర్రు గుర్రాలాగా. అన్న వచ్చినట్టే అన్న నమస్తే, అన్నకు ముందు సల్యూట్ కొట్టిర్రు, అవసరం ఉన్నోడు అవసరం ఉన్నట్టు తీసుకున్నారు, అవతల పడ్డారు. ఇవాళ మీరు బాధపడాల్సిన అవసరం లేదన్నా. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వేరే పార్టీలకు పోయినా కానీ వాళ్ళని నమ్ముతారనే ఉద్దేశం మీరు అనుకోకండి. ఎందుకు అంటే వాళ్ళు దొంగలు, ఇక కట్టుకొని ఇక్కడ వేసారు, రేపు ఇంకో దగ్గర వేస్తారు. మన అన్నం చూసి ఓటేయాలా, వాళ్ళని చూసి కాదు. వీళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీలు వస్తున్నారు. అయ్యా శ్రీరామచంద్రుడు రాముడు అనేవాడు మన అందరికీ దేవుడే, మనం అందరం మొక్తాము. ప్రతి ఊరుంటే ఊర్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది, భక్తులు అనేవారు ప్రతి ఒక్కరు ఉంటారు. అలా కాకుండా మనకు పనిచేసే నాయకుడు మన డైనామిక్ లీడర్ బాజిరెడ్డి అన్న గారు ఉన్నారు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలా. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ దొంగ హామీలు ఇచ్చారు. అయ్యా రెండు ఎక్కిన వెంటనే మీకు 2 లక్షలు రుణమాఫీ అన్నారు, మహిళలకు పెన్షన్ అన్నారు. ఏదైనా మీరు ఇచ్చింది 100 రోజుల హామీలో మీరు నెరవేర్చినటువంటి కార్యక్రమాలే ఇవాళ వరకు రోజులు చూడలే. నెక్స్ట్ క్రాప్ రాబోతుంది, వర్షాకాలం. ఏం చేసినట్టు మేము అడుగుతున్నా. 17,000 అన్నారు, ఎక్కడ ఇచ్చినా మీ హామీలు గొర్రెల మందలాగా వస్తున్నారు, కడవలు కప్పుకుంటున్నారు, పోతున్నారు. మీ వల్ల ఇంత వచ్చేది ఏం లేదు. రాబోయే రోజుల వచ్చే పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. మీరు అందరూ మీరు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మీరు నిలబడే వాళ్ళు ఎవరైతే ప్రతి ఒక్క పోస్ట్ వస్తుంది. మీరు బాధపడకండి. అక్కడ ఇవాళ ప్రభుత్వం ఉంది, పోస్టుల కోసం ఆశపడకండి. మీరందరూ కృషి మంచిగా చేసి మా అన్నగారిని భారీ విధానంతో గెలిపించాలని కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు మహిళా మండలి వాళ్ళకు చాలా ఓట్లు ఉంటాయి. మనకు మహిళలకు చెప్పాలా, అమ్మ మన ఇంట్లో మన అక్కలకు మన అమ్మలకు అందరికి చెప్పాలా ఏంటంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా అందిస్తుంది అనేది మీరు అందరి కాలం తెలియపరచాలి. మరి అలాగా ఏ విధంగా అక్కడక్కడ ఉన్నటువంటి ఛాయ్ హోటల్ అక్కడ కానీ అక్కడ కానీ మంచి చెడు అనే డిస్కషన్ నడుస్తాయి. మీరు మంచిగా చెడు ఏదో మనకు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చెప్పాలి. ఒకవేళ ఒక రాయని కడగాలంటే మనం దాని ఎక్స్ప్లెయిన్ రాకుతూ ఉంటే అది దానికి ఒక వడ్డ రూపం వస్తుంది. అలాగే ఓటర్
బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క వందనాలు. ఇక ఈరోజు మనం ఈ ముఖ్య సమావేశము ఏంటంటే మీకు తెలుసు, మీ అందరికీ మనం ఎలా వెనకబడి ఉన్నామో ఎలా వెనకబడిపోతున్నామో కూడా తెలుసు. ఇవాళ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరు ఏదో ప్రభుత్వం ఏదో ఉందని చెప్పేసి ఉన్న నాయకులందరూ జంప్ అవుతున్నారు. కానీ జంప్ అయిన మాత్రాన వాళ్ళు మళ్ళీ ఇదవుతారని ఆలోచన లేదు. కాకపోతే ఒకటే నిర్ణయించుకుంటున్నా, ఏంటంటే ప్రభుత్వానికి కానీ మన ప్రభుత్వానికి కానీ ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఒకటే హామీ తీసుకుంటున్నా నేను. ఇవాళ ఒక హామీ ఏంటంటే ఉచిత బస్సు పెట్టారు. ఆ ఉచిత బస్సు పెట్టి ఎంతమందికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఒక బస్సు ఒక స్టూడెంట్ ఒక స్కూల్ కు సటమని చేయాలంటే చేయలేకపోతున్నాడు. ఉచిత బస్సు పెట్టి ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టాడు. వాస్తవమే, ఆ ఉచిత బస్సు పెట్టి ఆ టికెట్ ఉచితం ఇచ్చి ఆ ఖజానా ఆ విషయం ఏంటంటే ఉచిత బస్సు పెట్టి ఇవాళ ఆ టికెట్ ఉచితంగా ఇస్తున్నారు. ఆ టికెట్ ఆ డబ్బులు ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ప్రభుత్వమే కడుతుంది. ఆ ప్రభుత్వం ఎవరు చేస్తున్నది? మళ్ళీ మనమే చేస్తుంది. అది గుర్తించాలి మనం అందరం. ఇవాళ అది ఉచిత బస్సు ఇచ్చినామన్నారా, అది ప్రయోజనం లేదు. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది ప్రజలకు. ఎందుకంటే ఒక స్థానం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఉచిత బస్సు పెట్టి బస్సులు గురించదు. అదే మన చైర్మన్ గా ఉన్నప్పుడు, మన బాధ్యతగా ఉన్నప్పుడు ఎన్ని రకాల ఎంతమందికి ఉపయోగపడ్డారు. ఎన్ని రకాల ప్రయత్నాలకు బస్సు లేకుంటే ప్రతి విలేజ్ బస్ వేసి మంచి మండలం వ్యక్తి మన బాధ్యత గవర్నర్. ఇవాళ అదే విషయం ముందుపెట్టుకోండి. దయచేసి అన్నగారా అక్కడారా ఏదైనా కానీ ఇవాళ మన బాధ్యత గవర్నర్ని మంచి మెజార్టీతో గెలిపించి ఒక లోక్సభకు పంపించి మన కోసం కొట్టాడే ఒక వ్యక్తిగా మనము నిరూపించుకోవాలి. అన్న కూడా మన కోసం ఎంతో కష్టపడ్డాడు. చాలా పర్యాలు ఎమ్మెల్యే గెలిచాడు. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో ఏదో జరిగింది. అది మన వాళ్ళు మనకే ముందు ఇచ్చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళి మంచి నాయకులను మనం కోరుకోకుండా చూసుకొని అందరినీ మరొకసారి లోక్సభకు పంపించి మన బాధల్ని మన విషయాన్ని మనం ఇచ్చేసుకోవాలని కోరుతున్నారు. అన్న మేము కూడా ఒక చిన్న విషయం అన్నా ఏం లేదు, ప్రతి చిన్న కార్యకర్త కూడా గుర్తించి నేను ముందు తీసుకెళ్ళి వదిలేస్తాను ఇచ్చారన్నా, అది గుర్తించాలన్నా. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ప్రతి విలేజ్ ఎక్కడ కానీ కార్యకర్త గుర్తింపు వస్తలేదు. ఆ గుర్తింపు మీరు ఇవ్వడన్నా దాన్ని మేము ఖచ్చితంగా దృష్టి పెడతాం, ముందుకెళ్తాము. దాన్ని మిమ్మల్ని గెలిపిస్తున్న స్థానం తీసుకెళ్తామన్నా. అన్న అందరికీ మరోసారి ఉదయం నమస్కారంతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకు ఇచ్చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మన ప్రియతమ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారితో కలిసి పనిచేసినటువంటి ఆత్మీయ సోదరులందరూ కూడా ఇంటికి రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. మనం కలుసుకోవడము. ఈ కార్యక్రమానికి మరి మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి మన నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మన మధ్యలోకి వచ్చినటువంటి సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ దాదన్న గారి విఠలరావు గారికి, మరి సీనియర్ నాయకులు నాన్నగారు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కానీ ఏ సభకి వెళ్ళినా కూడా చెప్తారు, మాకు సోదరుడు లెక్క నాకు లక్ష్మణుడు లాగా తోడుంటారని చెప్పి సీనియర్ నాయకులు పార్టీ జనరల్ సెక్రటరీ మరి మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు విజయగౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ మన మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. మండల అధ్యక్షుడు ముచ్చశ్రీని గారు, జెడ్పీటీసీ నరేష్ గారు, అందరూ గారు మాజీ జెడ్పీటీసీ, మన ఎమ్మెల్యే గారి పాత సహచరులు, మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరికీ, విలేజ్ ప్రెసిడెంట్లు, సొసైటీ చైర్మన్ మన అన్న ఉమాపతన్న మన పార్టీ మీద ప్రేమతోటి మరి వాళ్ళు ఎంత సతాయించినా కూడా మరి ఆ పదవికి రాజీనామా చేసి మన మధ్యలోకి వచ్చినప్పుడు ఇటువంటి నాయకుల వల్లనే ఈరోజు ఇంకా పార్టీ బతుకుంది. అటువంటి నాయకులు మీ మధ్యలో మన మధ్యలో ఎంతో మంది ఈరోజు ఇక్కడ మన కళ్ళ ముందర ఉన్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన పార్టీ ఈరోజు చాలా మంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పుట్టచోటు నాయకులు మన వాళ్ళకు ప్రలోభాలు పెట్టి భయపెట్టి మరి మామూలు ఒక చిన్న వార్డు మెంబర్ కూడా ఏదో అయిపోతుందనే హైబత్కి లోనయ్యేటట్టు చేసి సైకలాజికల్గా వాళ్ళను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగానే జాయినింగ్ చేసుకుంటున్నారు. మరి ఒకవేళ నేను ఒకటే అడుగుతున్నది ఈరోజు వాళ్ళని, గతంలో మనకి ఏం రిపోర్ట్ వచ్చింది, కింది స్థాయిలో కొంతమంది కొన్నిట్లో డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనం నష్టపోయినామని చెప్పి
చాలా మంది మనకు రిపోర్ట్ ఇచ్చారు. అటువంటి నాయకులు బట్టలు మార్చుకొని పోతే ప్రజలు పాత కథలు మర్చిపోతారా? మర్చిపోరు. మరి ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నిజంగా ఈరోజు మాతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఈ ప్రెసెన్స్ ఏదైతే ఉందో ప్రతి మండలంలో కొరుట్ల, జగిత్యాల, మరి బాల్కొండ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్, రూరల్, అర్బన్ ఎక్కడ పోయినా కార్యకర్తలు, మన పార్టీ కార్యకర్తలు గొడవ లేకుండా తండోపతండాలు వస్తున్నారు. మరి మీరు అధైర్యపడద్దు. మళ్ళీ రాబోయే రోజులు మనవి అయితే ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో మనకు రెండు ఎమ్మెల్యేలు గెలిచాం. మనం ఒకటే ఎమ్మెల్యే గెలిచాం. ప్రశాంత్ రెడ్డి అన్న గెలిచిండు. తర్వాత అటు పక్కన కొరుట్ల, జగిత్యాల ఇద్దరు గెలిచారు. ముగ్గురు మనకున్నారు. మిగతా బీజేపీకి ఇంకా కాంగ్రెస్కి ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు నాలుగు కాన్స్టిట్యున్సీలలో మన పార్టీ అధికారం లేదు, ఎమ్మెల్యే లేరు. కానీ ఈరోజు మనం బాధ్యత హోదాన్ని గెలిపించుకుంటే నాకు వేరే వాళ్ళు ఇంకా బయట వేరే నేను హైదరాబాద్ ఉన్నప్పుడు కానీ వేరే ఇంకా ఇంకో చోట తిరుగుతున్నప్పుడు ఏమంటున్నారంటే, ఒక్క మన గోవన్న గెలిస్తే 7 జిల్లాలకు ధీమా ఉంటుందని చెప్పి పార్టీ మళ్ళా ఈ పార్టీకి ఏదైనా బలమైనడు మన గోవన్న అని చెప్పి చెప్తున్నారు. మనం ఏదో కూడా మనం వినద్దు. ఎవడో వస్తాడు మనకి అది ఏదో ఏం ఏర్పడుతుంది, అందరు నాయకులు పోతున్నారని మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు. మనం అవన్నీ వినద్దు. కేవలం ఏం చేయాలా, ఆఖరి గడప వరకు కూడా అభ్యర్థి బాధ్యత గౌతమ్ గారి ఫోటోని గుర్తుని తీసుకెళ్ళాలి అంతే. ఎందుకంటే మనం 10 ఏళ్ళు చేసిన పనులు ఇప్పుడు కనబడుతుంటాయి. ఈరోజు గెలిచినటువంటి ఈ ప్రాంతం ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఆయన ఎట్లా వేస్తున్నాడంటే, ఇప్పుడు చీమలు కట్టిన పుట్టల పాము ఎట్లయితే చూస్తుందో మన సారి చేసిన పనులన్నిటి కూడా ఇప్పుడు ఆయన ఓపెనింగ్స్ పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఎన్నో పెద్ద పనులు మనం చేసాం. ఈరోజు అప్పుడు ఆ వ్యక్తి మైక్ పట్టుకొని నేను ఆస్తులు అమ్ముకున్నాను, నా ఇల్లు అమ్ముకున్నాను, నా హాస్పిటల్ అమ్ముకున్నాను ఏడుస్తే ప్రజలు జాలిపడి వదిలేశారు. కానీ ఆ వ్యక్తిగా గుణతం లేదు. ఈరోజు పగబడుతున్నాడు. నీ ఒక్కొక్కటి సంగతి చూస్తూ ఉంటున్నాడు, బెదిరిస్తున్నాడు. అంటే సానుభూతి చూపించి మనల్ని పోనీ అని చెప్పి సపోర్ట్ చేసిన వెంబడి పడుతున్నాడు ఈరోజు. అటువంటి నాయకుడు దొరికినందుకు ఈరోజు నిజామాబాద్ రూరల్ వ్యాప్తంగా నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏంటంటే, అన్నవారి దగ్గరికి పోతే అసలు కదర్ చేసుడు కాదు కదా, ఆ మనిషి ముఖంలో నవ్వలేదు, సరే ఎమ్మెల్యే ఎట్లా కూడా అర్థమైతే లేదు. ఆ మనిషితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. ఎవరైనా పోయి పెద్ద మనిషి సరే ఎమ్మెల్యే గెలిచింది కదని చెప్పి మాట్లాడితే ఆ ఎదుటి వ్యక్తి స్థాయి ఏంది, మరి మన దగ్గరికి ఎందుకు వచ్చేది కూడా అంచనా వేయలేనంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అతను మెదడు ఉన్నది. ఎటువంటి వాడిని గెలిపించుకున్నందుకు మేము ఇప్పుడు బాధపడుతున్నాం. చాలా మంది ఫోన్ చేస్తున్నాం. ఇది మనకు మంచిదే. ఎటువంటి పరంపర సాగుతూనే రేపటికి ఆఖరి మనిషి వరకు అతని చేతిలో అవమానం పడితేనే మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీజేపీ కూడా జబ్బలు జరుచుకుంటున్నాడు. ఏదో వాడి గొప్పతనం అన్నట్టు, వాడి గొప్పతనంతో 55,000 ఓట్లు వచ్చినట్టు ప్రజల్లో కొద్దిగా జబ్బలు జరుచుకొని తిరుగుతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూస్ బేస్ చేసుకోండి మరి మన బాధ్యత గౌతమ్ గారు కూడా చాలా చేసిండ్రు. ఇంకేదో చేస్తారేమో అంటే ఈటల రాజేందరు కులం పరంగా చిచ్చులు పెట్టేస్తున్నారు. ఇంకొకరు ఏదో చేస్తున్నారు. మన సారు పాపం చేసిన త్యాగాలన్నింటినీ కూడా అపవాదులు ఆయన మీద వేసి పెద్ద సార్ ఓడిపోవడానికి కారణమైంది. కానీ అట్లా కూడా నేను కనుక్కున్నా, మరి మనం నిజంగా పార్టీ మీద వ్యతిరేకత ఉంటే మరి కొన్ని జాగాలలో గెలిచి ఇంకో జాగాలు ఎందుకు గెలవలేదని కూడా కనుక్కున్నాను. కనుక్కుంటే సార్ మీద వ్యతిరేకత ఎక్కడ లేదు. హిందూ స్థాయిలో రైతులు కానీ మహిళలు కానీ సార్ మీద వ్యతిరేకత లేదు. ఏంటంటే ఒక దగ్గర ఇటువంటి భూపతి రెడ్డి లాంటి క్యాండిడేట్లు వేములవాడ ఆదిశీన్ కానీ ఇక్కడ ఈయన కానీ ఆడ సిరిసిల్లలో కేటీఆర్ గారికి మెజారిటీ తగ్గడానికి కేకే మహేందర్ రెడ్డి కానీ ఇట్లా ఒక 10 మంది ప్రజల్లో పోయి కాళ్ళు మొక్కకుండా ఏడుచుకుంటా ఆస్తులు అమ్ముకున్నామని చెప్పి జాలి నటిస్తే యాక్టింగ్ చేస్తే ప్రజలు ఓట్లేస్తే తప్ప మనకి ఇంకొక 10-12 సీట్లు వచ్చుంటే మళ్ళా సారే ముఖ్యమంత్రి అవుతుండే. ఈరోజు మన పరిస్థితి ఇట్లుంది. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళా మన పార్టీ పుంజుకుంటుంది. పుంజుకోవాలంటే మళ్ళా మన పులిని మనము తిరిగి ఎంపీగా గెలిపించుకోవాలి. మనం
ఎంపీగా గెలిపించుకుంటే మనందరికీ మళ్ళా ధీమా వస్తుంది. మొన్న ఒకసారి మన ముఖ్యమంత్రి గారిని మేమందరం పోయి కలిసినప్పుడు సార్ని చూస్తే ఆయనకు పాపం ఏమనిపిస్తుంది అంటే ఇంత చేసినామా, బాగా ఎక్కువ చేసినట్టున్నాము కాబట్టి ప్రజలకి మనము అలసైపోయినట్టున్నాము, గోవర్ధన్ కాదని చెప్పి అంటున్నాడు. అంత గొప్ప నాయకుడు, రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈరోజు బాధపడుతున్నాడు. మనం దయచేసి గమనించాలి, ఆయనకు తోడుగా ఉండాలి. ఆయనకు మనోధైర్యాన్ని మనం ఇవ్వాలి. మనం ఒక 6 సీట్లు గెలిచి ఆయన గిఫ్ట్ ఇస్తే మళ్ళా పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్మించి మన నాయకుడు మన మధ్యలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడో మరి అవకాశం మీరు ఇస్తారని చెప్పి మీరు భారీ మెజారిటీ మన ఎంపీ క్యాండిడేట్ గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని చెప్పి నేను భావిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. 3 నెలల క్రితం మనకు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలు చేసి మరి మనల్ని ఓడించి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. మరి గడిచిన ఈ 3 నెలల నుంచి వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా ఎంతో కష్టపడి చాలా నోట్లో తలపెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక బంగారు తెలంగాణగా మార్చినటువంటి మన కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని పథకాలన్నింటినీ ఒక్కొక్కటి తుంగలలోకి ప్రజలకు మరి ఎంతో అన్యాయం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ ఈ 3 నెలల్లోనే ఇది గమనిస్తా ఉన్నారు. మనకిప్పుడు ఆ దేవుడు మన గోవర్ణ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. మనము ఈ 3 నెలల్లో ఎంతో మంది ఊర్లలో వాళ్ళ డామినేషన్కి ఎంతో మంది చిన్న చిన్న నాయకులు బలవుతా ఉన్నారు. మరి మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ మున్పట్లాగా మనం ఉండాలంటే మన గోవర్ణ గారిని భారీ మెజారిటీతో ఈ ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిపించి మరి దాన్ని పార్లమెంట్కి పంపిస్తే మనందరికీ మన ఉనికిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు చేసింది ఏమీ లేదు. మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇవన్నింటినీ తీసుకెళ్లి ఆ ఢిల్లీ నాయకుల ముందు, అదేవిధంగా గుజరాతీ నాయకుల ముందు ఘనంగా పెడతా ఉన్నారు. అదంతా మనం గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు ప్రత్యక్షంగా అభ్యర్థి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి గోవర్ణ గారు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్ కి 1 కోటి రూపాయలకు తక్కువ కాకుండా ఎన్నో అభివృద్ధి పనులను చేయడం జరిగింది గోవర్ణ గారు. జీవన్ రెడ్డి గారు మరి ఇప్పటికీ ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉన్నా కానీ అతను ఎవరో మనకు తెలియదు. ఏ ఒక్కరిని పలకరించదు, ఏ ఒక్క ఊరికి రాలేదు. అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్లలో కూడా మనం అరవింద్ గారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మన ఊళ్ళలో ఆయన రాలేదు, ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి మరి ఈ రోజు మనకు అవకాశం వచ్చింది. గోవర్ణ మనందరూ ఎంతో సీనియర్ నాయకులు, మనందరికీ సుపరిచితులు, మన గ్రామాలని మన మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇతనికి అవకాశం వచ్చింది కాబట్టి మనము అన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. చిన్న చిన్న కార్యకర్తలు కూడా మా ఊళ్ళో కూడా ఈరోజు 30-40 మంది ట్రైనింగ్స్ ఉన్నాయి సార్. కానీ అది వెళ్ళి మేము ఆపడం జరిగింది. వాళ్ళని అడిగినప్పుడు ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళు, మాకు కూడా చిన్న చిన్న కార్యకర్తలకు మాకు గుర్తింపు లేకుండా పోయింది. మరి చిన్న ఫోన్ చేసినా కానీ ఏదో ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి బాగా అవుతా ఉంది. వాళ్ళ పోలీస్ స్టేషన్ కానీ దేనికైనా కానీ ఒక ఫోన్ చేసి కొంచెం మాకు ఫోన్ రిసీవ్ చేస్తే కొంచెం ఆత్మస్థైర్యంగా ఉంటుంది. మాకు కొంచెం అది ఆ ధైర్యాన్ని మాలో నింపితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అందరూ ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఆ 30 మంది కూడా అది ఆగింది. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్తని, ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఎక్కడైనా గుర్తించి మరి వాళ్ళ ద్వారా మన సేవలు చేయించుకుంటారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ప్యూర్ మన టీఆర్ఎస్ కార్యకర్తలే. ఇక్కడ ప్రతి ఒక్కరు 10 మంది బయట 10 మంది మన ఊర్లలో ప్రతి ఇంటింటికి తిరిగి లాస్ట్ టైం కంటే భారీ మెజారిటీతో అన్నగారిని గెలిపించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై గోవర్ణ. భోపాల్ మండల టీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థి అయినటువంటి మన టైగర్ గోవర్ణ గారికి
నెలల ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత మనం అంతా అయోమయంలో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు అందరూ. కానీ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అందరం ఇప్పటిదాకా అందరూ చెప్పినట్టు చెత్తంతా వెళ్ళిపోయింది, దొంగలందరూ వెళ్ళిపోయారు. ఉన్నారు నిజమైన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా పిరికి పనులు పెడతామన్నట్టు పిరికి పనులు కాకుండా ఎవరు ఇంతకుముందు అరవింద్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే, అరవింద్ గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళలో వాళ్ళు వేసుకుంటూ మన ఓటు బ్యాంక్ మనకు ఉంటుంది. కాబట్టి మనం అందరం ఉన్నతం గట్టిగా పనిచేసి మనం ఎవరిని మనం పనిచేస్తే మనం గెలుపడే అవసరం బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం అట్లనే జగిత్యాల కొత్తగా బ్రహ్మాండం నుంచి బాధపడడం, మనం కూడా కొద్దిగా నిజమైనట్టు బాధపడాలి. అందరూ మనం యాక్టివ్ కావాలి. యాక్టివ్ అయి అందరం వల్లే పనిచేస్తే మన గెలుపు ఖాయమని సందర్భంగా తెలియదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. చేతుల్లో లంత చేతులేవు. ఈరోజు ముఖ్య అతిథి నిజామాబాద్ పార్లమెంటు మేయర్ అభ్యర్థి మన బలహీన వర్గాల బడుగు వర్గాల ఆశాజ్యోతి అన్న గోవన గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన ఇతరరావు గారికి, అలాగే అన్న ఎమ్మెల్సీ మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ అన్న వీరిగౌడ్ గారికి, అలాగే చైర్మన్ అందరికీ, నా ముందు కూర్చున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తమ్ముళ్లకు అక్కల తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మనము మోసపూరిత మాటలు చెప్పి ఆ బుర్రగా రేవంత్ రెడ్డి చెప్పి ఈరోజు మహిళల్ని కానీ రైతుల్ని కానీ యువకుల్ని కానీ చేసి ఒక్క 2% లోపలనే మనము ఈరోజు మెజార్టీ కోల్పోవడం జరిగింది. ఆయన ఏదో 20% మెజార్టీ గెలవలేదు, ఏం లేదు అన్ని బుర్రగా మాటలు చెప్పి ఇవి ఉంటాయి, పనులు ఉంటాయి, కాంట్రాక్టర్లు ఉంటారు, బిజినెస్ ఉంటాయి, అవన్నీ ఎప్పుడో లేదు లేండి అని ఆడేసి స్కామ్ అని వాళ్ళు అర్థం చెప్పుకుంటారు. మనం ఏం స్కామ్ లేము. మనం 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాము. ఇప్పుడు 10 ఏళ్ళు గవర్నమెంట్, మొన్న 10 ఏళ్ళు ఉన్నాము. 20 సంవత్సరాల క్రితము బస్టాండ్ ఉంటుందా ధర్నా చేస్తే 10 మంది ఉంటుంది బస్టాండ్ లో. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తలకు 10 మంది బస్టాండ్ కాడ 10 మంది ఉంటుంటుంది. ఎర్లీ మార్నింగ్ 10 గంటల 5 గంటలకు ఉంటుంది. అందరికీ అవుతుంది విసలేసిందా, వింటర్లో క్యాంప్ అని లేదు, శ్రీనివాసరావు క్యాంప్ అని లేదు, ఏఎస్ పటేల్ క్యాంప్ అని లేదు, సత్యప్రకాష్ క్యాంప్ అని లేదు, సాయి కుమార్ క్యాంప్ అని లేదనుకుంటుంది. మేము ఎప్పుడు 10 మంది ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నాం. మేము ఎన్నో చిన్న పోతుంది. మా పనిలో ధర్నా అంటే బస్సు బంద్ అంటే 10 మంది కేట కూర్చుంటుంది, బస్సు బంద్ అంటే 1-2 గంటల బంద్ పెడుతుంది, చెప్పండి ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ రోజు కూడా మనము ఏ దానికి నిరుత్సాహంగా లోను కాకుండా ఏదో అయిపోయింది, ఏమో అయిపోయింది, ఏమి కాలే. ఈ రోజు కేసీఆర్ దగ్గర సరిష్మా ఉంది. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం యొక్క ఆయన మంచి ఆలోచనతో ఉన్నాడు. కానీ ఆయన చేసిన పనులు కూడా కొంతమంది రకరకాల మంచి పనులు చేసిండు. మనం అందరం అన్ని వర్గాల వారికి ఉపయోగపడ్డాయి. కానీ మనము కొన్ని చెప్పుకోలేక కూడా మనము లోనైనాము. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన హామీలు ఇచ్చి అవి అమలు కాని హామీలు శాసనసభ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అయితే మనం అన్ని ఏమి కాకుండా ఈరోజు మన ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే గవర్నర్కు అన్ని రకాలుగా ఆలోచన చేసి నిజామాబాద్ పార్లమెంట్ సీట్కు బాజిరెడ్డి గవర్నర్ ఉంటేనే వారు అన్న ఆరోగ్యం బాగుంటుందని కూడా బాజిరెడ్డి గారు నువ్వే ఉండాలి ఏది ఏమైనా చెప్పి పంపించారు. కాబట్టి దయచేసి మనము ఒక అందరం కుటుంబ సభ్యుల యొక్క అందరూ బాజిరెడ్డి గవర్నర్ పార్టీ సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మన బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ విఠలరావు అన్న గారికి, మన మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న నేతలకు, అన్నలకు, ముందర ఉన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ సభాముఖంగా నేను మన మోపాల్ కార్యకర్తలకు ఒకటే తెలియజేయాలనుకుంటున్నా. ఇప్పటి వరకు చాలా మంది అంటే మన
మనము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోమని ఏదో జరిగిపోయినట్టుగా అందరూ అభయంలో పడ్డారు. కానీ ఒకటే ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా కానీ నేతలు వలస వెళ్తున్నారని కానీ నేతలు పోతున్నారని చెప్తున్నా కానీ కార్యకర్తలు ఎక్కడ మారుతున్నట్లుగా ఎక్కడ ఏ పేపర్లో రాలేదు. దయచేసి ఇది గమనించాలి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాకన్నా ముందు అదే ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నట్లుగా ఎవరు లేనప్పుడు పార్టీ కోసము తెలంగాణ కోసం కొట్లాడి అప్పుడు చాలా తక్కువ మంది ఉండే. ఈ రోజు మనకంటూ ఒక పార్టీ ఉంది, మనకంటూ నాయకులు ఉన్నారు, మనకంటూ అంటే చేదోడు వాదనలో నిలబడడానికి ఇక్కడ మన సాధారణ ఉన్నారు. మరి ఎందుకు మనం భయపడుతున్నామో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే నంబర్ దందాలు చేసేవాళ్ళు, కచరా పనులు చేసేవాళ్ళే పార్టీ మిగిలి మాకు ఏదైనా ఇస్తే ఇబ్బంది పడతారంటే వెళ్ళిపోతున్నారు తప్ప ఇలాంటి అనుమతాలు ఎవరైనా ఎప్పుడు కానీ వెళ్ళిపోవాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోసారి ప్రతిరోజు ఫోన్ చేసి చాలా మందికి ఫోన్ చేశాక సార్ నిలబడడానికి మన పరిస్థితి ఏముంది. కానీ ఒక్కటే ఆలోచించండి, ఆనాడు మన గతంలో ఉన్నప్పుడు మన పార్లమెంటు సెగ్మెంట్ లో 7 స్థానాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఉండే. ఒకటి గమనించాలి, ఆ రోజు 7 ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఓడిపోయింది. ఆ రోజు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏకమయ్యారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఒకటే రామనామం చెప్తున్నారు వాళ్ళు తప్పించి ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు పోరు కంపల్సరీ ఉండాలి. దాంతో భాగంగా ఈసారి మనకు 3 సెగ్మెంట్లలో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే గత 3 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు గ్రామాలలో వెళ్తే అదే మనము కాంగ్రెస్ పార్టీ ఓటేసి మోసపోయడం అనేది చాలా మందిలో భావన అనేది కలుగుతా ఉంది. అది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎవరు కూడా ఆదాయపడద్దు. 100% మనము భారీ శాతం భారీ మెజారిటీతో గెలిపించుకొని ఉన్నారని గట్టిగా పనిచేద్దాము. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన రూరల్ ఎంపీలందరికీ సాధారణ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అయితే మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాం, మనం చేయాల్సింది ఏం లేదు. ఓటర్లలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్లో కూర్చున్నప్పుడు ఈ పాలకులు 3 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇంతకుముందు మనం ఇచ్చిన పింఛను 2000 నుంచి ఏమైనా పెంచి ఇచ్చారా? రైతు బంధు కానీ ఏమైనా పెంచి ఇచ్చారా? కరెంట్ ఏమైనా పెంచి అంటే కరెంట్ ఏమైనా సక్రమంగా ఇస్తున్నారా? ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు మనం పెంచియక ఒకటి బదనాం చేసుకుని తప్పించి సార్ వాళ్ళని తిట్టుడు అది చేసుకుని తప్పించి వేరే కార్యక్రమం లేదు. మీరు ఓటర్లలో కూర్చున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఒకటే మాట్లాడండి. మేము గత 10 సంవత్సరాలు మనం పెట్టుకుంటే ఇప్పుడు 3 నెలల్లో మన పరిస్థితి ఏమైందనేది దీని మీద చర్చ పెట్టి మన ప్రతి రోజు 2 గంటలు పొద్దున్న సాయంత్రం సార్ కోసం 2 గంటలు మనం కేటాయిస్తే వచ్చే 5 సంవత్సరాలు మనకు సార్ కాపాడుకుంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మనకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మనం ఎమ్మెల్యేగా సార్ను అంటే గెలిపించుకోలేకపోయినా ఈసారి ఎంపిక కల్పించుకుంటే మనం ఎక్కడైనా నడిపించుకోవచ్చు. ఆ ధైర్యంతో మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సార్ని భారీ మెజారిటీలో గెలిపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. భోపాల్ మండల్ పార్లమెంటు అభ్యర్థి మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు వారికి గోవర్ధన్ గారికి, మన మాజీ ముఖ్యమంత్రి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నిజామాబాద్ పార్లమెంటుకు పోటీ చేయాలన్నటువంటి సందర్భంలో వారు సంపూర్ణంగా మన వారి గోవర్ధన్ గారు పార్టీకి నిలబడతా, తప్పకుండా ఈ సమయంలో ఇది ఆపద సమయంలో తప్పకుండా నిలబడతా అని చెప్పి ఈరోజు మన ముందు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడి ఇప్పటికే జగిత్యాల కానీ కోరుట్ల మెట్పల్లి కానీ పాల్కొండ కానీ కర్నూలు కానీ నిజామాబాద్ అర్బన్ కానీ దాదాపు 4 నియోజకవర్గాల్లో పాదయాత్రలు మరి మండల సమావేశాలు చేసుకుని ఈరోజు మన కొత్త నియోజకవర్గంలో భోపాల్ మండల యొక్క కార్యకర్తల సమావేశానికి చేసిన గౌరవనీయులు వారికి గోవర్ధన్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ దాదాగారు విఠలరావు గారికి, అదేవిధంగా మండల పార్టీ
ప్రజాప్రతినిధులకు, మా ముందు కూర్చున్నటువంటి సోదర కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఓడుతాం గెలుస్తాం, ఇది సహజం. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే ఆ విధంగా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు సోదరులు చాలా మంది చెప్పారు, చాలా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ తెచ్చిన నేతగా మన కేసీఆర్ గారు, మన తెలంగాణ చాలా వెనుకబడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆర్గనైజేషన్ కష్టపడి అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టినటువంటి సందర్భంలో మన నియోజకవర్గం కూడా వారి గోవర్ధన్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ కొన్ని మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత గ్యారెంటీలు ఇచ్చి, అదేవిధంగా మీకు ఇప్పటికే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పి, మేము వస్తే మీరు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ, మేము వస్తే 4,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా బస్ ఫ్రీ అని చెప్పి, అదేవిధంగా రైతాంగానికి ప్రతి పంటకు ఎంఎస్పీ కంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి, అట్లాగే 5 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఇంటికి ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఇలాంటి అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజల్లో మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసారు ప్రజలు. అరే ఇంతకంటే ఎక్కువ ఇంకేమైనా ఇస్తారేమో, వాళ్ళు చెప్పినటువంటి అన్ని ఇస్తారేమో అని చెప్పి భావించి ప్రజలు ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో తీర్పించినటువంటి సందర్భం. పెద్దగా ఏం లేదు, 1.8% డిఫరెన్స్, 1.8% డిఫరెన్స్ తోనే కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచింది. మనం కూడా 39 సీట్లు గెలిచాం. కానీ 14 సీట్లు కేవలం 4,000 ఓట్ల డిఫరెన్స్ తోనే ఓడిపోయారు. నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో మరి జూకర్లో 1,100 ఓట్లతో ఓడిపోయారు, బోధనలో 3,000 ఓట్లతో ఓడిపోయారు. ఇలాగా 14 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రభుత్వం మారినప్పుడు ఇక్కడ అక్కడే మారుడు సహజం, పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పటిదాకా నాయకత్వం లభించినటువంటి కార్యకర్తలు ఎవరైతున్నారో, మీ ముందున్నటువంటి నాయకులు ఎవరైతే లేదో మీ నాయకత్వం వహించండి, మీరే నాయకులు అవుతారు. బాగుంటున్నారు. మీకు అవకాశం ఇయ్యలే, వాళ్ళే ఎంపీటీసీ పదవులు అనుభవించారు, వాళ్ళే సర్పంచ్ పదవులు అనుభవించారు, వాళ్ళే ఇంకో వార్డు సభ్యుడిగా ఉన్నారు. మీకు ఎన్నుకున్న వాళ్ళకు ఏ అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు అవకాశం వస్తుంది తప్పకుండా. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనకేంటంటే మరి ఎన్నికలు కాగానే మన కేసీఆర్ గారికి మన దెబ్బతగడం, కొద్ది ఇబ్బందికరంగా వాతావరణం ఏర్పడింది మనకు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. కేసీఆర్ గారు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యాక్టివ్ అయిపోయారు. మొన్ననే 2 బహిరంగ సభలు పెట్టారు. మొన్ననే మళ్ళీ పంటలు నష్టపోతే రైతాంగాన్ని ఓదార్చడానికి కూడా నినాదం మొన్ననే మరి సూర్యాపేట గారి జనగామ కూడా బయలుదేరాడు. అదేవిధంగా 15వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాలో కూడా మరి పరిమితమవుతా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, 30 సంవత్సరాలు ఒక వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ 2004లో ఏ విధంగా ఓడిపోయిందో మీ అందరూ తెలుసు. మార్పు కోరుకుంటారు ప్రజలు. 10 సంవత్సరాలకు ఒకసారి మార్పు అనేది కోరుకుంటున్న సందర్భంలోనే ఈ మార్పు వచ్చింది తప్ప మరి ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ పట్ల, మరి కేసీఆర్ పట్ల, మన శాసనసభ్యుల పట్ల ఏమాత్రం కూడా వ్యతిరేకత కాదని చెప్పి కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
ఈరోజు చూస్తూ ఉన్నాం. రైతు బంధు డిసెంబర్లో వేయాల్సింది మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నవంబర్లో వేస్తామంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిఈసి దగ్గరికి వెళ్ళి ఆపేపించి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు కేసీఆర్ గారు ఇచ్చే 10,000 తీసుకోకండి, 9 డిసెంబర్ నాడు మా ప్రభుత్వం వస్తుంది, మీకు 15,000 రూపాయలు మేము తప్పకుండా మీ ఖాతాలో వేస్తామని చెప్పి మరి ఏవైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం తప్పి ఈ మాట మన గ్రామాల్లో రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2,000 రూపాయలు ఇస్తారు కేసీఆర్ గారు, నేను 4,000 పెన్షన్ ఇస్తాను, ఇంతవరకు అది దిక్కులేదు, దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు నేను గ్యారెంటీ ఇచ్చిన దాంట్లో కేవలం ఒక బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చాడు. సౌభాగ్యలక్ష్మి పేరు మీద ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2,500 రూపాయలు ఇస్తారు, ఇంతవరకు ఇయ్యలేదు. మరి అటువంటి వాగ్దానాల్లో 420 వాగ్దానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ 420 వాగ్దానాల్లో కేవలం ప్రజలు అమలవుతున్నది బస్సు ఎక్కడం, ఫ్రీగా రావడం, ఇది ఒకటే జరుగుతుంది అంతే. వేరే ఒక్క కార్యక్రమం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు. మనం ఇచ్చినటువంటి 10,000 రైతు బంధు 2 నెలల నుంచి వేస్తా ఉన్నారు. ఇప్పుడు 4 ఎకరాలకు 4.5 ఎకరాలకు పడ్డాయి, అవి కూడా పడకుండా. ఇంకేమంటున్నారు, ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టింది. ఇక మేము బోనస్ 500 మేము ఖరీదు నుంచి ఇస్తాం. ఆ ఎన్నికల ముందు ఏం చెప్పారు, మీరు ధాన్యం అమ్ముకోకండి, ధాన్యం అమ్ముకున్నా మీకు రబీ పంటల ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట చెప్పిడా లేదా, ఇది మరి రైతాంగాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తాము. నేను ఒకటే కోరుతాను, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ఓడిపోయారు, కానీ మన వైఫల్యం కూడా కొంచెం ఉంది, మన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు బాలరెడ్డి గోవర్ధన్ గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చా, తప్పకుండా ఆదాయం కొట్టేస్తారు మనకు, మనం పనిచేయకుండా సరే అని చెప్పి కొంతమంది ఇప్పుడు ఏమైతే జంపింగ్ జలాలు పోయిందో వాళ్ళంతా మోసం చేశారు. మనం కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ పోయింది కాబట్టి మనం కొంత ఓడిపోయిన తప్ప సహజంగా ఓడిపి కాలేదని చెప్పి సందర్భం తెలియజేస్తాము. ఎక్కడ కార్యకర్తలు నేను ఒకటే కోరుతా ఉన్నా, 50,000 గెలుస్తాం, 70,000 గెలుస్తామని మాట్లాడదు. ఒక్క ఓటుతో గెలుస్తామనే ప్రారంభం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తాము. మేము చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు మాట్లాడినా 50,000 60,000 మనం పనిచేయాలి, కానీ మాట్లాడడం మాత్రం పెద్దగా మాట్లాడి. దయచేసి ఒకటే కోరుతున్న సోదర కార్యకర్తల నాయకులు పోయినలో పోతులు పోయినచ్చు, నేను ఒకటే కోరుతా ఉన్నా, ఉద్యమం కాకుండా ఇలా మొదటి నుంచి కేసీఆర్ గారు ఎప్పటి నడిచిన వాళ్ళు ఉన్నారు, బాలరెడ్డి గోవర్ధన్ గారు ఎప్పటి నడిచిన వాళ్ళు ఉన్నారు, పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, భవిష్యత్ అనేది మేము చాలా సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ ఉన్నాం, 89 నుంచి 94 దాకా కూడా ప్రతిపక్షం ఉన్నాం, 30 ఏళ్లలో 15 సంవత్సరాలు ప్రతిపక్షం, 15 సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఎన్నిక కాలేదు, అప్పుడు కూడా ఎన్నిక రాలే. ఉద్యమాల్లో పాల్గొన్నాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా తప్పకుండా మనకు పరీక్ష కాలం. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి తప్పకుండా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఇది మన రాజకీయ నాయకత్వం కూడా కాపాడుకునే సమయం వచ్చింది. మన రాజకీయ నాయకత్వం స్థిరత్వం కూడా కాపాడుకునే సమయం కూడా మనకు ఆసన్నమైంది. మనం కూడా గ్రామాల్లో ఇప్పుడు ఎవరైతే పని చేసుకుంటారో, ఎవరైతే పార్టీకి మంచి పని చేసుకుంటారో, నాయకత్వం వహిస్తారో వాళ్ళకే ప్రజలు తప్పకుండా
పార్టీ కూడా గుర్తిస్తాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, వచ్చే నెల 13 తారీఖు పోలింగ్ ఉంటుంది, సమయం ఉంది. ఈ నెల 18 తారీఖు నుంచి నామినేషన్స్ ఉంటాయి. ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారి సూచన మేరకు మరి మండల పార్టీ సమావేశాలు కానీ మరి పాదయాత్రలు కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ ముందున్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ఏ పని లేదు. మనం ఇంటింటికి తిరగాలి, ఇంటింటికి తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పుకుంటూ మనం చేసినటువంటి కార్యక్రమాన్ని చెప్పుకుంటూ ఓట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందని చెప్పి సంక్రమణ తెలియజేసుకుంటూ ఇక కావాల్సినంతా మనం ప్రజలను కలవడమే, ప్రజలు కలుసుకుంటూ, ఎందుకంటే అభ్యర్థి ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా గ్రామం రాడు, ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా గ్రామంగా రాడు. మండల హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్రజల సమావేశంలో ప్రజల విజ్ఞప్తి చేసుకుని వెళ్ళిపోతారు. ఇట్లా 30-35 మండలాల మున్సిపాలిటీ మొత్తం నియోజకవర్గంలో పార్లమెంట్ దయచేసి తిరిగి ప్రచారం చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి హస్తాలలో ఉందని చెప్పి మన చేతుల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎప్పుడు మనం ఎక్కువ తిరిగి చూసి విడివాయ్ మన పార్టీ అధికారం వచ్చినప్పుడు మన దాంట్లో చాలా మంది వచ్చారు. 2014 అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు. ఇది సహజం జరుగుతూ ఉంటారు, దానికి వెంగపడాల్సిన అవసరం లేదు. రాజకీయం అంటేనే నాయకత్వం తీసుకోవడం, రాబోయే రోజుల్లో అందినటువంటి అవకాశాన్ని పొందడమే రాజకీయ నాయకత్వం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ తప్పకుండా వచ్చే నెల 13 తారీఖు వరకు ఇంకా మనకు సమయం ఉంది. 40 రోజుల దాదాపు ఈ 30 రోజులు, ఆ 13 రోజులు 40-42 రోజుల సమయం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన కార్యకర్తలు, స్లీపింగ్ కార్యకర్తలు ఉంటారు, కొంతమంది ఏమో ఓటేసానికే బయటకు వచ్చి ఓటేసిపోతారు. అటువంటి వాళ్ళందరూ యాక్టివ్ చేయండి దయచేసి. ఇప్పటి నుంచే గ్రామాన నేను శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్న మండల పార్టీ అధ్యక్షుడిని, గ్రామాల్లో మీరు వెళ్ళిపోయి అక్కడ పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి వాళ్ళకి నచ్చ చెప్పి మనం ఇదే పని చేసుకుంటూ పోవాలి. గతంలో చూసాం మరి అరవింద్ ఏదైతే ఏ విధంగా గెలిచింది ఇంతప్పుడు మన సోదరులు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ డ్రాప్ అవడం వల్ల అరవింద్ గెలిచినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి మొదట్లా ఉండదు. బీజేపీ పార్టీ ప్రచారం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటారు. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి లోపం వల్ల మరి కవితక్క ఓడిపోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, కవితక్కను కూడా ఇదే సమయంలో మరి ఎటువంటి తప్పు చేయకుండా, మరి వాళ్ళ పాత్ర లేకుండా ఈరోజు చేతబెట్టిన సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఇద్దరు కలిసి ఆడిన నాటకంతోనే కవిత గారు చేరిపోయిన సంగతి మీకు అందరూ తెలుసు. ఎందుకంటే ఆదిలాబాద్లో మోడీ గారు ఇనాగ్రేషన్ సమయంలో రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేసి ఏమన్నాడు, మోడీ గారిని తీసుకుంటా ఉన్నా మనం ఎట్లయితే అధికారం రాకముందు ఏ విధంగా పనిచేసాము ఆ విధంగా ఇప్పుడు పనిచేస్తే తప్పకుండా మీ మోపాల్ మండలంలో మరి గతంలో అన్ని మండలాలు మైనస్ కాకుండా మెజారిటీ తీసుకొచ్చే దిశలో ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చేతుల్లో వాళ్ళంతా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి కూర్చోండి, అందరూ పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఎవరు దయచేసి ఒక 10 నిమిషాలు అంతే, అందరం కలిసి భోజనం చేద్దాం, వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి నేను 2 నిమిషాలు మాట్లాడతా. ఈరోజు ముఖఖండంగా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, టైగర్ గవర్నర్ గెలుపు ఖాయమని తెలిసినప్పుడే కవితక్కని లోపడేసిన విషయం మనందరికీ తెలుసు.
కాబట్టి ఈ విషయాన్ని పబ్లిక్ లో కూడా హోటల్లా కళ్ళు దుకాణాల్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్ అలా మనం దాన్ని పంచుతూ ఉండాలి. ఇది మనం కూర్చుంటారే మనతో కాదని కాదు, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతుందంటే 7 కాన్స్టిట్యూన్సీ లోపల ఎక్కడైతే మనం ఉన్నామో మన బీఆర్ఎస్ పార్టీ అయిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా 2+2 బీజేపీ కాంగ్రెస్. అట్లా చూసుకుంటే కూడా మెజారిటీగా మనం ఒక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాం. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే ఎలక్షన్ అంతా గెలిచారు, గవర్నమెంట్ వచ్చేసింది, వేసుకొని పోయింది, ఏమి ఉండదు. అది పోయినోడు ఎవరైతే ఉన్నారో వాడు జైలు చేసుకుంటూ మేము కూర్చుని పెడతాం. వారికి ఇదే పదవి కావాలంటే మురలు కొట్టుకోవడం, కట్టడి చేసుకోవడం, లేకపోతే భయం చేసుకోవడం ఉండదు. నిజమైన కార్యకర్తలు అయినప్పుడు అక్కడే పోయి చేసి అదే పార్టీలో ఉండి ఇంకొక టికెట్ కోసం ప్రయత్నం చేసే వ్యక్తి ఇక్కడ ఉంటాడు. దయచేసి మీరు మనోభావం గురి కాకుండా ధైర్యంగా ఉండి మన గవర్నమెంట్ గెలుపు కోసం మీ అందరూ కృషి అదే ఊళ్ళో అదే గ్రామంలో అక్కడే ఉండి మన ప్రజలకు ఒకటి గవర్నమెంట్ ఖచ్చితంగా గెలిచిన ఉద్దేశంతో గణితకంలో ఒకటేసిండ్రు. గణితకంలో ఒకటేస్తే కేసీఆర్ వస్తారు, ఇంకా చాలా మంది ఉన్నారు మనకు. దయచేసి మీరు మనోభావం గురి కాకుండా మీరు లోపల గురై అట్లా చూస్తుంటే ఇంకో కార్యకర్తలు ఉన్నారు. మీకు లక్షలందరూ పెద్ద ఇంపార్టెంట్ ఎమ్మెల్యే, సర్పంచులు, ఎంపీటీసీలు ఇద్దరు చేసిన ఎక్స్ సీనియర్ నాయకులు. కాబట్టి మీరు ముందుండి ఇప్పుడు ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు ప్రతి ఇంటికి పోయి ఇట్లా ఉంది, ఇంతకుముందు ఏం చేసింది ప్రభుత్వం, వాళ్ళు ఏ పథకాలు చేసిన ఏమైందో అందరికి అర్థమైంది. దాన్ని మళ్ళీ మళ్ళీ మనం వివరించి చెప్తూ ఉంటే ఖచ్చితంగా గెలుపు మనలే. అదే పడకుండా మీ అందరు కృషి ఉండాలని కోరుకుంటూ మరొకటి, మోడీ చూసి ఓడేయమని చెప్పే వ్యక్తి బీజేపీ అనాయకులు. నన్ను చూసి ఓటాయి, నేను ఇవన్నీ అడ్జస్ట్ ఈ పని చేసి పెట్టాను, శిలపంగా వేస్తాం, అక్కడ ఫౌండేషన్ చేసిన, ఇనాగ్రేషన్ చేసిన తెలివి లేదు. వాళ్ళ తెలివి ఒకటే, నేరుగా మోడీ మోడీ ఉంది ఇక్కడ. కాబట్టి పేరు చెప్పుకునేదానికన్నా నేను ఉన్నానని చెప్పే నాయకుడు మీ ముందు. కాబట్టి దయచేసి మీరు మనోధైర్యంగా ఉండి ఊళ్ళో ప్రచారం చేసి ఖచ్చితంగా పార్లమెంట్ గెలిపిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ గోపాల మనందరికీ పాలపాల ధన్యవాదాలు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం గోపాల్పడ్డారు. దీనికి అధ్యక్షత వహించినటువంటి మండల్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు మన బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు వాళ్ళ అడ్వైట్స్ రాజేంద్ర గారికి, హనుమంత్ రెడ్డి గారికి, వారి గారికి, మా గౌరవ జడ్పీటీసీలు కమలా నరేష్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, మా బాజిరెడ్డి జగన్ గారికి, అట్లాగే నాగేశ్వరరావు గారికి, రైతు బంధు మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు, సీనియర్ నాయకులు చింతా మహేష్ గారికి, మధు గారికి, ఉమాపతిరావు గారికి, అశోక్ సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మధుకర్ గారికి, ముందున్న సీనియర్ నాయకులు వార్సి కోశెట్టి గారికి, సాగర్ గారికి, చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన కార్యకర్తలకి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సిటీ లీడర్ ప్రెసిడెంట్స్, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తాం. ఉద్యమకాలం అంటే మైకు మనకు చాలా వినాభావ సంబంధం ఉంటుంది. గంటలైనా మాట్లాడచ్చు, కానీ అసలు ముఖ్య అతిథులను మాట్లాడేవారు. ఇది ఎట్లున్నదంటే అసలు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టాలన్నా, మీకు మాట్లాడాలన్నా, మీకు చెప్పాలన్నా ఒక యజమాని గురించి కుటుంబ సభ్యులు మీరు ఆ యజమానికి ఓట్లేయాలని సామెత ఎట్లుంటుందో ఇది అంటున్నారు. మీ ఎమ్మెల్యే గారు 2 టర్ములు ఎమ్మెల్యే చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో వచ్చి మేము ప్రచారం చేసే 100% ఓట్లు మీరు బూత్ కమిటీలు వేసుకోండి. ఒక్కొక్క మెంబర్కు 100 ఓటర్స్ చేసుకొని అంత మన ఓట్లు ఉన్నాయి, బయట ఓట్లు ఉన్నాయి, ఒక్క ఓటు పోకుండా. ఎందుకంటే ఇవన్నీ మన మాజీ ఎమ్మెల్యే గారే ఉన్నారు, మన
గట్టిగా అవుట్రైట్ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూషన్ ఓట్లని మరి బాజిరెడ్డి గవర్నర్ గారికి మీరు అందరూ వేస్తారని ఈ సందర్భంగా చెప్తూ ఇక తన గురించి నేను చెప్పాను, నాకంటే మీకే బాగా తెలుసు. ఆ రోజు 2014లో మరి తన ఢిల్లీ పోయిండు, కాంగ్రెస్ టికెట్ కావాలని ఢిల్లీ పోయిన తనకు మరి కేసీఆర్ గారు ఆ రోజు గుర్తించి ఇమ్మీడియట్ హెలికాప్టర్ మీద రప్పించి నీకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తున్నాం, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ఎందుకంటే నువ్వు అట్టి గవర్నర్ రాదు అయినా గవర్నర్ అని చెప్పి కేసీఆర్ గారు. అట్లాగే ఇప్పుడు ఆలోచించి నిజామాబాద్ పార్లమెంట్కి ఎవరికి టికెట్ ఇస్తే మనకు భిన్నవుతాడనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వ్యక్తి వేటాడి వెంబడించి మరి మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇచ్చిందంటే ఆయన చిన్న వ్యక్తి కాదు. మీకు అందరికీ తెలుసు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎక్కడెక్కడైనా నిజామాబాద్ రూరల్ మన కాన్స్టిట్యూన్సీ 2 సార్లు, ఆర్మూర్ మాధవరెడ్డి వచ్చి ఎమ్మెల్యే, బాన్సోడవ ఎమ్మెల్యే, ఎంపీపీ అయిండు, సింగిల్ విండో ప్రెసిడెంట్ అయిండు, సర్పంచ్ అయిండు, పోలీస్ పటేల్ చేసిండు. ఇంత ఇంత సత్తా ఉన్న నాయకులు ఏమైనా ఉన్నారా మన జిల్లాలో లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఆయన టికెట్ ఇచ్చారు. మేము తిరుగుతూ ఉన్నాం మొత్తం కాన్స్టిట్యూన్సీ 7 ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 కాన్స్టిట్యూన్సీ ఉంటుందో 7 కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉన్నాం. చాలా మంది అంటారు జీవన్ రెడ్డి అంటే చెప్తారు కదా, జీవన్ రెడ్డికి మెజార్టీ వస్తుంది కదా చాలా మంది. మనకు జైతాలు మన ఎమ్మెల్యేనే, కొరుట్ల మన ఎమ్మెల్యేనే, పాల్గొండ మన ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ ఇద్దరు కాంగ్రెస్. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఈ రూరల్ కాన్స్టిట్యూన్సీ కూడా మొత్తం మనదే. అట్లాగే ఆర్మూర్లో కూడా మేము ఖచ్చితంగా లీడ్ తీసుకొస్తాం ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ. మరి పాల్గొండలో కూడా ఎక్కడ తిరిగినా నేను అనుకుంటా ఎన్నికల సన్నాహక సమావేశం కాదు ఇది, ఎన్నికైనాక విజయోత్సవ సభ ఎట్లా జరుపుకుంటాము అట్లా జరుపుకుంటా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, అరవింద్ కానీ జీవన్ రెడ్డి కానీ వాళ్ళు ఆల్రెడీ పదవులు ఉన్నారు. మా జడ్పీటీసీలకు తెలుసు, మా జడ్పీకి దీన్ దయాళ్ అవార్డు వచ్చింది. దీన్ దయాళ్ అవార్డు ఒక 50 లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చింది. మేము ఉన్నప్పుడు అది ఎవరు ఇచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మోడీ గారు. మరి మోడీ గారు మీ పార్టీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ఒక్క రోజన్నా ఈ అరవింద్ ఎంపీ ఉండి జడ్పీకి ఒక్క సమావేశానికి వచ్చిండో రాలేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ అసెంబ్లీ ఎట్లా ఉంటుందో జిల్లా లెవెల్ జిల్లా సమస్యల పరిష్కారం, జిల్లా సమస్యల పట్ల మాట్లాడడానికి జిల్లా పరిషత్ జరగదు. ఆయన రాలేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మరి ఆయన కూడా ఒక్క సమావేశానికి రాలేదు. వీళ్ళు పదవి నుండి ఒక సమావేశాలకు రాలే, ఒక ఊరికి తిరగాలి, ఒక ఊళ్ళో డబ్బు పెట్టాలి, ఫండ్ పెట్టాలి. ఎందుకు? భవిష్యత్తులో ఎందుకైనా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన టైలర్ గారిని బాజిరెడ్డి గోవర్ధన్ గారు అత్యధిక మెజార్టీ చేస్తూ ఉన్నారు. ఆ 2 కాన్స్టిట్యూన్సీలో 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు, బీజేపీ ఫోన్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నేను కూడా బాజిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను.
కార్యకర్తలంతా ఒక్కొక్క బాజిరెడ్డి గోవర్ధన్ పెద్ద ఎత్తున మనము గెలిపించి మెజార్టీ గెలిపించాలని సందర్భంగా కోర్చు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు అనుకోకుండా మోపాల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో నాతో పాటు వచ్చినటువంటి సోదరులు, మన మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గవర్నర్లు ఈజీగౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు మెచ్చ శ్రీనివాస్ గారు, జడ్పీటీ సోదరులు కమలా నరేష్ గారు, శ్రీధర శ్రీనివాసరావు గారు రైతు బంధు మండలాధ్యక్షుడు, భూమన్న నిజామాబాద్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్, అజీం గారు కోర్చన్ మెంబర్, సిద్ధార్థ్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు, ఉమాపతిరావు గారు ఎక్స్పీఎస్సీ చైర్మన్, వైస్ చైర్మన్ సుమన్ గారు, ముత్తంరెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారు మరియు సీనియర్ నాయకులు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రోగ్రాం సీనియర్ నాయకులు, కాదా మాజీ సర్పంచులు గోకుల్ సింగ్, కొన గంగాధర్, సాయిరెడ్డి, పరశురామ్, సాయిరెడ్డి, కులాసపూర్, భారత్, కంజర్, మోహన్ చిన్నపూర్, చందన్ సింగ్ కార్పూర్, సంజయ్ నాయక్ ముదక్పల్లి, ఎంపీటీసీలు గంగారాం యాల్కల్, శ్రావణ్ కంజర్, ముత్తన్న మొప్పల్, విద్యాసాగర్ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ యాల్కల్ గారు, గణేష్ యూత్ అధ్యక్షుడు, అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు. మరి మాతో పాటు మళ్ళీ ఇప్పుడు మనలో వచ్చిన హనుమంత్ రెడ్డి ఎంపీ గడపల్లి, అదేవిధంగా మన సిరికొండ ఎంపీపీ, మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ సోదరులు మన గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ గారు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నారాయణ గారు, ఇంకా ఉన్నటువంటి చాలామంది మన అచ్చరాశు, మన నిజామాబాద్ రూరల్ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు మాధు, నాగేశ్వరరావు సీనియర్ నాయకులు, ఇంకా మా ప్రేమ్ చూస్తున్నాడు నా పేరు నిజామాబాద్ ఎంపీపీ, అదేవిధంగా మరి మా మాధవ్ పార్టీ మండలాధ్యక్షుడు, అదేవిధంగా సోదరులు ఇక్కడ వచ్చిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులు, ప్రెస్ సోదరులు, ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా పెట్టినాను. అనుకోకుండా అంటే మా శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన ఈ ఫంక్షన్ అనుకోకండి, మరి ఎట్లా మాకు ఎల్లుండి ఇస్తామంటే ఏదైనా ఎల్లుండి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఒక్కరోజే కాలం మీద చెప్తే మనల్ని అన్నారు శ్రీనివాస్ కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, ఇద్దరే కానీ అన్నారు. ఇప్పుడంతా మేము పెద్దలు రద్దు మనంతా చెప్పారు. కానీ నేను నిజామాబాద్ బట్టి ఉంది కాబట్టి బాగుంటే కలిసి మన కాన్సెప్ట్ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో అనుకోకుండా పెట్టినాను. అనుకోకుండా పెట్టినందుకు కూడా నేను రాత్రి చెప్పినా పొద్దున పర్లేదు వారి వచ్చాను. కానీ సెకండ్ టైం మళ్ళీ పెడతారు ఒప్పుకున్నాను. మొత్తం మళ్ళీ ఎంత లాస్ట్ మళ్ళీ 30 మంది పెడతారు. అదేవిధంగా నిన్న రాత్రి మన పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు మన నర్సింపల్లి లక్ష్మణరావు గారు చనిపోయింది కాబట్టి ఆమె వృత్తికి మరి అవకాశంగా మరి సంస్మరణార్థం 2 నిమిషాలు మనం పండుగ తెలిసి రావడానికి మరి 2
నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టినందుకు ప్రత్యేకంగా మన నియోజకవర్గ మన నాయకుల తరఫున కార్యకర్త తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఊహించలేదు నేను అభ్యర్థి చెప్తారని. ఎప్పుడైతే నా పేరు ప్రకటించడం ఆ తర్వాత మనకున్న పరిచయాలు అయితే నిజామాబాద్లో 10 years ఎమ్మెల్యే చేసినాను. ఆర్మూర్లో 10 ఏళ్ళ కాకుండా నేను ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మన 5 ఏళ్ళ ఎమ్మెల్యే కాకుండా నేను బాలపడ్డ కాన్సెప్ట్ కూడా నాకు చాలా గ్రామాలు నాకు ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా ఉండే. 10 రోజులు బాన్సుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను బోధన నుంచి పోతుంది కాబట్టి బోధనలో నాయకులు చాలా సంగీతం నాకు నిజామాబాద్లో ఉన్న అర్బన్లో నాకు నచ్చుకుంటాను. ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను గమనించింది జగ్త్యాల్, కొరట్ల, బాల్కొండ ఈ 3 నియోజకవర్గాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ఈ కాన్స్టిట్యూన్సీకి పోటీ చేస్తున్నా ఇక్కడున్న ప్రజలు కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేశాను కాబట్టి అక్కడ పనిచేస్తాను కాబట్టి ఆర్మూర్ కూడా మనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. అంటే దాదాపుగా మనకు 5 నియోజకవర్గాలలో మనకు అనుకూలంగా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలల కంటే ఎక్కువైతుంది. దాదాపు 115 రోజులు అవుతుంది. 115 రోజులలో మరి వాళ్ళు ఏమేమి వాగ్దానం చేసిన ఎలక్షన్లో ఆ వాగ్దానం ఏమీ అమరేమి మనం గెలిచిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి నా హామీ ఏంటంటే ఇప్పుడు 2 లక్షలు తీసుకోండి, నవంబర్ 24 మీరు నేను దాన్ని మాఫ్ చేస్తాను చెప్పాడు. అది కాలేదు. ఇప్పుడు 2000 ఇస్తున్నాం మీకు పెన్షన్లు మేము గ్రామం 4000 ఇస్తామని చెప్పాడు. అది కాలేదు. అంటే ప్రభుత్వం వచ్చాక 15 రోజులు కన్నా అదేవిధంగా మరి రైతు బంధు 15,000 ఇస్తాను ఎకరానికి అది చేయలేదు తొందరగా. అదేవిధంగా మరి పంటల బోనస్ ఇస్తున్నాడు అది కాలేదు. మేము ఒక 15 రోజులు అడిగాం కాబట్టి ప్రజలు కూడా అనుకున్నారు ఏంటంటే మొన్ననే గెలిచిన పాపాలు ఒక 100 రోజులు కాదు 3 నెలలు కాదు కదా అనే ఆలోచనతో మేము కూడా ప్రజల నిర్ణయం మాకు శుభదారి కాబట్టి 100 రోజులకి ఇవ్వలేదు. వాళ్ళు కూడా మరి ఎక్కడ కంటిన్యూ చేస్తాం మేము 100 రోజులు టైం చేయాలి. 115 రోజులు ఇప్పటిదాకా రైతు బంధు పూర్తి పడలేదు. ఏవైతే నువ్వు ఇస్తానో 15,000 అంటే పంటకు ఎకరానికి 1 yearకి 10,000 ఇస్తాను. ఒక పంట వచ్చేసింది పూర్తిగా ఇవ్వడం రాలేదు అంటే ఎకరానికి 7,000 కదా అవి రావాలి. 5 ఎకరాల దాకా ఇచ్చిన మొదదాకా 2 మొదదాకా అది పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది అనే భయంతో వేసిన తప్ప ఎలక్షన్ ఎప్పుడు చేసే పరిస్థితి లేకుండా అది వేసింది. 5 కంటే ఎక్కువ అసలు ఏరే కూడా 5 కంటే ఎక్కువ బాధిస్తున్నాను మనల్ని ఎలక్షన్లో. ఏమన్నారు? మోడీ ఏమన్నాడు? నేను ఏమన్నా అని కొట్లాడని అనుభవించారు. 10 ఎకరాలు ఉన్నారు, 6 ఎకరాలు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నారు, డబ్బులు బాధిస్తున్నారు, కరెంట్ ఫ్రీగా వాడుతున్నారు, ఇవన్నీ చేసిండు. నేను ఓట్లు ఏమంటే ఎవడేమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి మొదలు కొడుతుంది రేవంత్ రెడ్డి. ఎవడైతే ముందు నా సపోర్ట్ చేసిండో ఆ వ్యక్తులుగా మంచి గుర్తుండే అదైంది. పంట పండింది. మీరు ఒకటి గమనించాలి, మనకు పంట వేసుకునే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇస్తున్నాయి. అందరి ఖాతాలు వేస్తున్నాయి. ఎరువులు అనుకుంటారు, విత్తనాలు అనుకుంటారు, కలుపు తీస్తారనే ఉద్దేశంతో రైతు బంధు పొలాలు వేసుకోవడం ముందే ఇస్తున్నాం. మన ఖాతాలలో పొలాలు ఇష్టము, పొలాలు పండినాయి పోస్తున్నాము, ఇంకా అందరికీ వేసుకుంటారు రైతు బంధు. ఏది కారణం అంటే ఎలక్షన్లో గెలవగానే రైతులకు వేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు రిజర్వ్ పెట్టి 3,500 కోట్లు రైతులకు ఇస్తాం రిజర్వ్ పెట్టి. ఆ 7,500 కోట్లు 7,000 అవి ఉంటే ఇస్తుగా అవి లేవు కాబట్టి లేదు. కారణం
అవన్నీ ఎలక్షన్లో ఖర్చు పెట్టిన బిల్లులు మన్ను భాషలు మొత్తం రైతులను పట్టించుకోకుండా మొత్తం లేకపోవడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మనకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇవాళ రైతులు సగం ధాన్యం కొనుక్కున్నారు, కాంటర్ పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క మరి కోత వచ్చిందంటే స్టార్ట్ చేసిన మొత్తం కలలు, మొత్తం కాంటలు కోతకు వచ్చింది అంటేనే కలలు స్టార్ట్ చేసినారు కొనుగోలు కేంద్రం. ఇవాళ సగం పంట పోసేసి ప్రైవేట్ కమ్ముకున్నారు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ ఉండట్లేదు, పన్ను లేడు, అదే డబ్బులు లేవంటాడు, ఇంకా లాభం లేదని చెప్పి పంటమంటున్నాడు. వాళ్ళు చాలా మందికి అమ్ముకున్నారు. ప్రైవేట్ అమ్ముకోవడం కూడా ఎంత అన్యాయం అంటే, గతంలో మనం చేసాం. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ పార్టీ పట్టణానికి ముందు అధికారం ఉన్నప్పుడు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయక అప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే చాలా మంది ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులను ముంచేసి డబ్బులు నొప్పి పాల్గొని చాలా మంది మొదలైన పొలాలు తెచ్చిండ్రు, బాగా తెచ్చిండ్రు, లారీలు పెట్టిండ్రు. ఇవైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా తీసుకున్నాం. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ సగం అమ్ముకున్న తర్వాత రైతులు తిరగబడుతున్న బ్యాంకు ఈయన ఫస్ట్ నుంచి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసింది. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసింది ఓకే రైట్. ఇవాళ ఈ లెక్కెందుకు మనకు బోనస్ క్వింటాలుగా ఎంత ఇస్తాడు బోనస్. రైతులకు ఎన్ని మొదటి బెల్లం పెట్టినట్టు అర్జున్ సభ పెట్టినట్టు రైతులకు రైతు బంధు 5,000 ఇస్తున్నాడు, బోనస్ ఇస్తున్నాడు 200 రూపాయల క్వింటాల్, కరెంట్ 24 ఇస్తాడు, కొనుగోలు కేంద్రాలు తీసుకున్నాడు. ఇవాళ 50% ధాన్యము రైతులు ప్రైవేట్ కమిషన్లు. ఆ లెక్క ఎదురుగా మనం లెక్క దొరకదు. లెక్క దొరకాలంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తే లెక్క దొరుకుతున్నాం. ఆ లెక్క సగం లెక్క దొరకదు. అవి ఏమి నెట్టుకోగలం బోనస్. ఇప్పుడు నిన్న నుంచి కొనుగోలు చేసే ధాన్యంకు లెక్క లభిస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎకరానికి నువ్వు 30 క్వింటాలు పడుతుంది ధాన్యం, 30 క్వింటాలు ధాన్యం పడుతుందా ఎకరకు? 30 క్వింటాలకి ఎంతైతే ఐదు చెప్పారంటే 15,000 అయితే ఆ 15,000 రైతు పండించేది 7,500 ఒక పంట. 27,000 రూపాయలు నువ్వు ఇవ్వాలి. ఇస్తారా? ఎకరికి 27,000 ఇస్తారా? మరి ఇంకేంటి మొక్కలకి ఎదుగునేసాం మనం. అడగండా సిగ్గు ఏర్పడే గుళ్ళకు వరుసలు అడ్డం పెట్టుకొని అధికారులు అడ్డం పెట్టుకొని తిరిగి పన్నెండు మన నాయకుల్ని భయపెట్టించి సిగ్గులు కూడా కండవా చేసి ఓటలు పంపిస్తున్నాం. మనకు కొన్ని కొంచెం పొద్దుండాలి. పోయే వాళ్ళ ఆలోచించారు ఏంటంటే, అరే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎప్పుడు మనకు అన్యాయం చేయలేదు. సొసైటీ చైర్మన్ ఉన్నాడు ఉమాపతిరావు, సుమన్ నాడు, వాళ్ళ ఒత్తిడి చేసిన మనం ఒత్తిడి చేస్తే మీరు అన్ని పార్టీలు రండి, మీరు కాంగ్రెస్ పార్టీలకు మీరు పర్మనెంట్గా ఉంటారు. మీరు అరే మేము రాము, ఈ పని మాట్లాడు అట్లా ఉండాలి భయపడితే. మరి ఏం సంపాదిస్తారు మీరు? నాకు అర్థం కాదు. సొసైటీ చైర్మన్ 22 మంది మధ్య 22 మంది నా పానం తిన్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టాలా, లారీ నష్టమన్నా లారీ పెట్టాలా, బాధలు లేవన్నా బాధలు తీయాలా, రైస్ మిల్లు అప్పు తీసుకుంటాడన్నా అప్పు తీసుకొని చెప్పాలా, ముట్టి అప్పుడు తక్కాల. 5 ఏళ్ళు సేవ చేస్తే తన్ని కదండి కూతురు ఇప్పుడు ఎంతవరకు సమస్యలు ఆలోచించాలి. మనం కూడా ఇంతమందిని మనం సొసైటీ సేవలు చేసి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇవన్నీ 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తే కూడా రైతులు తిరగబడ్డ కట్టించాలను అయిపోతుంది. చాలా ఇన్ని తిని ఇంకా సరిపోవు మాకండి. ఇంకో 6 గంటలు ఎంత ఎన్నోన్నది 9 నెలలు, 9 నెలలు 11 ఉన్నాయి. 11 తినాలి మళ్ళా ఆ తినాలనుకుంటున్నారు. జైపాల్ మన ఎవరు డిజిపల్లి సొసైటీ చైర్మన్ జైపాల్ ఏ ఇబ్బంది పెట్టి పాపం అవిశ్వాస తీర్మానం పెట్టాడు. ఆయన 5 తీసుకొని పోయాడు. కూడా పోతామని ఆ రైస్ మిల్ మీద
డిఎంఆర్లో పంపించి చెకప్ చేయాలి. నాకు ఫోన్ చేసాడు, అన్న ఏం లేదు నేను ఒకటే మాట, రాజకీయాలు ఉండాలనుకుంటే ఫేస్ చేయను, అది వ్యాపారం చేసుకుంటాడంటే నేను పని చేసుకుని చెప్పేస్తాను. కానీ పార్టీ కూడా రాజీనామా చేస్తున్నాడు. ఇక కొందరు ఉన్నారు, వాడు ముందే ఐడల్ స్పెషల్ అయిపోయాడు. కొందరు కాలు మొక్కుతున్నారు, పెళ్ళాం వాళ్ళు ఏంటో నాకు అర్థమైంది, ఇంత దిగాలి అర్థమైంది. అంటే డబ్బు కావాలా, పార్టీ అర్థం అన్నది నాకు డబ్బు కావాలి. ఈ దొంగ నేను గుర్తుపడలేదు, ఈ దొంగ కత్తి పట్టుకుని ఎక్కడిగినాడు, ఆ కత్తి నేను చూడలేదు. ఎలక్షన్లో ఆ కత్తులు ఓడిచింది, మనకి ఓడిపోయినా ఆ కత్తులు ఓడిచిండు, పారిపోయాడు వేరే పడ్డాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎవరికి వచ్చిందో ఎవరికి పెట్టాడు అర్థమైంది నాకు. నేను మనయేస్తాను అందరికి కూడా. ఇవాళ ఇన్ని సౌకర్యాలు చేసి కేసీఆర్ గారు ఇన్ని మంచి పని చేసినాడు. ఇవాళ కరెంట్ రాక నీరు లేక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రాంతంలో కొన్ని వందల వేల ఎండిపోయినాయి. ఎండిపోయిన వడ్డపోయా మన పంటలు కొన్ని వందల వేల పంట నష్టం 37 మన డిమాండ్ చేసిన కదా పంట బోనస్ చేయాలా, ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు మనం రిప్రజెంట్ చేస్తున్నాం కరెంట్. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకుని రాదు. ఇది రైతు ప్రభుత్వం కాదు, ఇంకో మిత్రులు, ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్. ఎవరి కనెక్షన్ నడుస్తుంది? చంద్రబాబు నాయుడు కనెక్షన్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పాత టీడీపీ నాయకుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అలయన్స్ అని టీడీపీ ఏపీలో, ఈయన కూడా ఏపీ కూడా అయిపోయారు. మొత్తం ఎత్తుకోకపోతే బీజేపీలో వస్తాడు. చంద్రబాబు నాయుడు కానీ, ఇండిపెండెంట్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ రైతుల ప్రభుత్వం కాదు. దయచేసి ఆలోచించారు. ఈ దేశంలో రైతుల దేశం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒక్కడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆయన చనిపోయాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. మళ్ళీ డబ్బు చేసినట్టే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మన నాయకుడు కేసీఆర్ గారు. ఈ ఇద్దరు తప్ప దేశంలో ఏ ఒక్కరు కూడా రైతుల గురించి పట్టించుకున్నాను లేడు. ఇవాళ నడుపుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు కేసీఆర్. 3 బిల్లులు ముగిపోయినాయి, 85 బిల్లులు దాన్ని 3 ముగిపోయినాయి. ఎందుకు ముగిపోయినాయని 500 సంవత్సరాల కంటే ముందు ఇందుకు తెలియని 500 నుంచి రానటువంటి వర్షము ఒకరోజు వచ్చింది. 500 TMC వాటర్ ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ప్రవహించింది. కాబట్టి దానికోసం 3 బిల్లులు వెళ్ళిపోయాయి. ఆ 3 బిల్లులను పక్కన పెంచి కాళేశ్వరం 1,00,000 కోట్లు తినేశ్వరం కేసీఆర్. మొత్తం అవినీతి జరిగింది. అరే దొంగని చేదాపు తెచ్చిపెట్టి, ఇతను చేదాపు తెచ్చిపెట్టి ఆ ప్రభుత్వం కేసీఆర్ అబ్బాయి నీకు 1-2 మాసాల మొత్తం పిల్లలకి సెట్ చేస్తాడు, నీళ్ళు నింపుతాడు, మొత్తం ప్రతి నీళ్ళు అందిస్తాడు. అది చేదగానే దాన్ని అడ్డం నింపించి కుట్ర ఏం చేస్తున్నాడు. కుట్ర ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డం పిలిచి కుట్ర ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అభివృద్ధి చేసాడు. ఆ ప్రాజెక్టు కథమైపోయిందిగా, నీళ్ళు ఆపాడు, ఆ నీళ్ళు తరతరాలకు నీళ్ళాడు, పంటలు పంటలు రైతులకు పంట పట్టడానికి బోనస్ అంటారు. అది ఎండిపోయడానికి ఆ మేడిగడ్డ అన్నారం సున్నీళ్ళలో ఉన్నటువంటి ఇసుక మొత్తం బతకచ్చు. 2 పుట్టలు ఇసుక అమ్ముకోవచ్చు అంటే పెడితే రైతులు నీళ్ళు అయిపోతే పంటలు పండాయి, పండితే బోనస్ చేయాలా, తిరగకూడదు, ఇసుక ముందు. ఇది కుట్ట. ఎప్పుడైనా ఆలోచించడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించారు. ప్రతిరోజు రైతులు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా ఈ దుబ్బల కదా వీళ్ళు కేవలం మన కార్యకర్తలు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ భూమి ఉందాం. మేము ఒక్కసారన్నా మనం అక్రమాలు చేసినా, మనం ఎప్పుడన్నా నేను రకాల చూసినా మన రైతు బంధు ఆఫీస్ దగ్గర పుట్ట మొత్తం కథ మీకు మాయమైపోయింది. 1 మంత్రం మొత్తం పుట్ట ఖాళీ.
ఇసుక కూడా మంచుకున్నాడు, వరం కూడా మంచుకున్నాడు, పోలీసు సమనాయకుడు, ఎంఆర్ఎం సమనాయకుడు అట్లుండే మన టైంలో లేకుంటే ఇప్పుడు అదే పని జనంలో కూడా చూస్తున్నా నేను, ప్రజలు చూస్తున్నా. అయినా 2000 పోయి 4000 40,000 ఇస్తున్నారు. ముసలివాళ్ళు ఉంటారు, రైతు బంధు లేదు, మళ్ళీ లేదు, దొంగమడవాళ్ళు లేకపోతే చెప్తున్నారు, మోసం చేసిండు, కేసీఆర్ ఏముండదు అని ఇప్పుడు అంటారు. కరెంటు వస్తుంది పోతుందయ్యా, ఎండాకాలం ఫ్యాన్ లేదు, మళ్ళీ కరెంటు పోతున్నాడు. అంటే మార్పు అంటే ఇది మార్పు, ప్రజలు కూడా మార్పు. ఏం మార్పు? కరెంట్ రావద్దు, నీళ్లు రావద్దు, 2 లాభాలు మెరుగ్గా మంచిని ఉంటుంది నల్లలు. ఆ మిషన్ ఖరాబ్ అయితే రిపేరేషన్ రాదు అనుకున్నాడు, మళ్ళీ ఫోన్ వేసుకొని తయారు. అంటే కేసీఆర్ చేసినప్పుడు నేను ఉంచా మొత్తం కథం చేస్తాను. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఉంచాడు, మిషన్ పేరు ఉంచాడు, మిషన్ కాలతే ఉంచాడు, ఇవన్నీ కథం చేసి కేసీఆర్ పేరు వచ్చారు. కానీ కేసీఆర్ పేరు చిరస్థాయి ఉండి అంటాడు, నేను ఇన్సల్ట్ చేశాడు, అవమానం చేశాడు, నాకు సిగ్గులేషన్ నాకేం బాధలు ఉన్న ఒక గట్టుడు అన్నం మొత్తం వంట కొడదామని తరం వ్యక్తి కానీ వంట మాత్రం ఉంటాయి. అదే తరంగా మన కార్యకర్తలు కూడా ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి మనకు. మరి క్యాండిడేట్ ఏమో సంతోషం, అరవింద్ ఏం పని చేయలేదు, జీవన తెలుసు మనకి, ఆయన ఎమ్మెల్సీ ప్రాంతం తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్సీ మన ప్రాంతం జగ్త్యాల, కొరుట్ల, మెట్పల్లి, బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్, అర్బన్, రూరల్, బోధన్ దాకా ఆయన గ్రాడ్యుయేట్ కాలేజెస్ వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యాడు. ఒక్కరోజు రాలేదు, ఒక్క పని చేయలేదు. నువ్వు గెలిపిస్తే పని చేస్తామంటే రైట్, ఇంకా 1 year ఉంది నీకు పోస్టు. 1 year తర్వాత మనకి ప్రభుత్వం కాబట్టి మళ్ళీ అయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. నీకు ఎందుకు ఓటు లేదా పనికి వాల్సిన బీజేపీ వాడు పని చేస్తున్నాడు, వాడు కట్ చేయడు. ఆ వ్యక్తి ఉన్నాడు, పని చేస్తున్నాడు, ఇంకా 1 year తర్వాత పోస్ట్. 1 year తర్వాత గవర్నమెంట్ బాగుంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మంత్రి కూడా చేశాడు, ఆ ఛాన్స్ ఉన్నాడు. ఇన్ని అవకాశం మీకు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజల కోసం పనిచేసే పార్టీ ఈ ప్రాంతంలో మనం గెలిస్తే కొందరు అంటారు మిమ్మల్ని అవుపై ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాడు, కేంద్ర ప్రభుత్వం లేదు, మీరేం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఓకే, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మోడీ అడ్డాడు, మోడీ ఇచ్చిన వాగ్దానం రేవంత్ రెడ్డి అడ్డాడు. రేవంత్ రెడ్డి తగ్గి మాట్లాడడం బియ్యం వ్యతిరేకంగా సర్కార్ చేయకపోతారు. ఆ చేరుకోవడంలో ముఖ్యమంత్రి ప్రధానమన్నారు అని ఇద్దరు కుమ్మకాయ వ్యక్తులకు అడిగేటోడు కొన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు. చేసేది మనమే, మీరు ఎవరు చేరు, మరి ఇద్దరు పడి ఎవరైనా చేరు, ఇద్దరు పడి అర్థం. నేనేమంటున్నాను, ఇవాళ ప్రశ్నించే వ్యక్తులను మనం మాత్రమే వాళ్ళను బీజేపీని కావాల్సినాడు, కాంగ్రెస్ని బీజేపీ అడిగేది మనమే కాబట్టి మనమే అడుగుతాం. మనకి గెలవాలా, మనం అడగాలి. రెండో చెప్తున్నా, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం లేదు కాబట్టి పనులు ఎక్కువ చేస్తున్నాం. పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తే అనంత జీవడించడం పల్పడి మోడీ అలాగే సత్యనారాయణ గోవన్ అడగలేదు, బాధ్యత గోవన్ వ్యక్తి ఎంపీ అయితే పార్లమెంట్ అడుగుతారు మోడీ డైరెక్ట్గా, నువ్వు జీవడించిన సంగతి ఏం చేస్తా గ్యారంటీ తెచ్చి చూపించామంటే. రెండో చెప్తున్నాను నేను, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చాలా ఉంటాయి, చాలా మంది చెప్పారు. చాలా అంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే లైన్ సింగల్ ఉంది, డబల్ వాహనం 5 ఏళ్ళ చేయలేదు. నిజామాబాద్ నుంచి మోదల్ రైల్వే ఉంది, మోదల్ నుంచి ఎక్స్టెండ్ చేయాలి బీదర్, బీదర్ ఎక్స్టెండ్ కావాలంటే రైల్వే లైన్ పెంచాలి, అది పెంచలేదు, అది ఎక్స్టెండ్ చేయడం. అదే ఇవాళ ఎయిర్పోర్ట్ ఉంది దగ్గర పెట్టలేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పడియాలి, దాన్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేయడం, ఇవన్నీ చేసే అవకాశం మనకు కలుపుకొస్తుంది. వాళ్ళకి ఇస్తే రావు, వాళ్ళు అడిగారు టైం పాస్ చేస్తుంది తప్ప ప్రజల కోసం పోరాటం లేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్యలో ప్రతిరోజు అందరూ
కూడా పార్లమెంట్ నడిస్తే పార్లమెంట్లో ఉంటా, ఢిల్లీలో ఉంటా, పార్లమెంట్ బంద్ అయితే నిజామాబాద్ ఉంటుంది. మీరు కూడా విమర్శిస్తారు, నాకు పోవాలన్నారు, నాకు ఎంపీ వారు చాలా ఇష్టపడుతున్నారు. అట్లా దాన్ని దృష్టి పెట్టుకుని మీరు భద్రత గ్రామాలలో ఇంకోటి చెప్తున్నాను, అరవింద్ ఎంపీ ఉన్నారు కూడా వాళ్ళ తండ్రి కూడా ఎంపీ చేశారు. ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంపీలు ఉన్నాయి. ఏం చేసిన ఇద్దరు ఎంపీలు దేశంలో ఎక్కడ తండ్రి కొడుకు ఇద్దరు, తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఎంపీలు ఉన్నా ఈ జిల్లాకి ఏం చేయని వాళ్ళు. ఇలా తండ్రి కొడుకుంటాడు వరకు ఎప్పుడున్నాడు కొడుకు ఏం చేసిన వల్ల ఇద్దరు కొడుకుల మంది కొట్లాడి ఓట్లు ఇచ్చిన చాలా ఇచ్చిన అప్పుడు కొట్లాడి మరి అప్పుడు కొట్లాడి ఇంకోటి చెప్తున్నాను నేను. ఉదాహరణ, ఈ ప్రభుత్వం బాగా ఉండదు. రేవంత్ రెడ్డి వ్యక్తి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటాడు. మీరు రాసుకోండి, ఇంకా వాడు ఎప్పుడు కూడా మొత్తం విషయాలు చేసుకుని బీజేపీ వెళ్ళిపోతాడు. మహారాష్ట్ర స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ ఈ కాంగ్రెస్ లో మన మాత్రం సరిగా అదే చెప్తున్నా మీకు నేను. ఏం తెలుసున్నా కాంగ్రెస్ పైన ముక్కలే బాధపడుతున్నాడు, అన్నంతరం బాధపడుతున్నాడు. మరి ఇదే గెలిచిన తర్వాత అప్పుడు ఇంటి మీద కలుస్తున్నాడు, వాళ్ళు రావాలి ఇంటికంటే ఇడిపోతున్నాడు అంటున్నాడు. అదేవిధంగా అరవింద్ పరిస్థితి బీజేపీ కార్యక్రమం అంటున్నారు. అరే ఈ అభిసారం నాకు ఈ క్యాండిడేట్ నాకు రాదు, కనీసం డేరా బాబు పెట్టి మేము గెలిపిస్తామంటారు. అంటే డేరా బాబు అంటే అర్థం బీజేపీ మనమన్నా బీజేపీ అంటారు. అలాంటి వ్యక్తులు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. మనకు కొట్లాంటి పుట్టాడు చేసేవాళ్ళు ధైర్యం ఎదుర్కొని వాడుకోవాలి. నాకు ఉంది ధైర్యం. వాళ్ళకి ఏముందంటే బాధ్యత కూడా ఆయన ఆరోగ్యం ఎప్పుడో పాడేది తింటామంటాడు. అదే నేను చచ్చిపోయా ఉండదు. నేను చిత్తపెట్టాను ఓ నెల మొదలు పెట్టాను. నేను అన్ని చూసాను, గ్రామాలకు కూర్చున్నాను. వేసిన దానికి వేసుకోవాలి వేసుడు ఎన్ని చూస్తున్నాను. బ్రిడ్జ్ల మీద ఫోన్ వేస్తున్నారు, అయిన దానికి అన్ని మీరు హాస్పిటల్కి ఇస్తున్నారు, చెట్టామకి ఇస్తారు, కమ్యూనిటీకి ఇస్తారు. దాదాపు ముద్రకాన్ని కూడా నీకంటే గ్రామ పంచాయతీ పోలేసిండు చూసాను. అవన్నీ కూడా నేను మళ్ళా నా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్క కోరుకు ఉండాలి మొత్తం కార్యక్రమం మా ప్రభుత్వం వస్తే వన్ డే ఒక్క ఉండదు. నేను తలుచుకుంటే డ్రామాలు లేదు వచ్చి చెప్తున్నాను. నాకు లేదా, నాకు గర్వం లేదు, నాకు ధైర్యం లేదు. నాకు ఎవరైనా ఏమైనా అన్నాను, నేను ఒక వ్యక్తిని ఏమైనా అన్నాను, నేను మీలో చేసాను. నేను ప్రతి ఒక్కరు నావాలనుకున్నాను. ఎందుకులే ప్రతి ఒక్కరు నావాలనుకున్నాను. దగ్గర తీసుకుంటాను. చాలా మందికి ట్రాక్టర్లు ఇచ్చాను, వేరే పార్టీ చాలా మంది స్కీమ్ ఇచ్చాను. ఇన్ని చేసి తప్పించి నేను పోయి వాళ్ళ మమ్మల్ని మా కార్యకర్తను బెదిరించుకుంటే బతుతారు. ఎందుకు బతుతారు మీరు? ఎందుకంటే పర్మనెంట్ అదేమన్నా మాకే పర్మనెంట్ కాలేదు. 3 నెలలు పర్మనెంట్ అయ్యేది. చూద్దాం, అలా చూద్దాం మొదలైన బీఆర్ఎస్ పార్టీ మరి రాదా? మరి నేనేం లేకుండా మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళా ప్రజలు కేసీఆర్ వాళ్ళంటున్నారు. పోయిన మొక్కలు మారిపోయిన మొక్కలు ఆడిపోయిన మొక్కలు పెట్టుకుంది. మళ్ళీ కదా తప్పైంది కదా, తప్పి మన మనం దగ్గర చేయలేదురా, మన అస్సాలు కూడా లేదురా, వాళ్ళ మందికి చేసుకుంటున్నారా అని అనక మానరు. మన మీద పడతారక మానరు. మీరే పడతారు, మీరే తప్పంతా మీరే. మాది కాదు. వద్దరాలు ఏర్పడన్నా ఏ రానన్నా చెప్పిన మీరే. మీరే పడుతుంది. అయిపోయిందక మంచిగుందా? ఇప్పుడే చెప్తాను, ధైర్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఎవరైనా దిగారు పారిపడిన పారిపోతారు. వాళ్ళు దానికి పనున్నవాడు, పడగొట్టినవాడు, పోలీసులు కేసులు ఉన్నవాడు, వకీలు ఉన్నవాడు, పోలీసు దందాలు తప్ప దందాలు పోతున్నాడు. వాడు మన దగ్గర ఉన్న ఉంటుడే, అటు మీద ఉంటుడే, డబ్బులు పడ్డాడు అంతే. అది రెస్ట్ తీసుకున్నాడు.
ఎదురుకుండా తిరుగుతుంటే ఆదుకుంటా స్టేషన్లో కేసు పెట్టినా మెయిన్ స్టేషన్ నుంచి కూర్చుంటాను వ్యాపారం పనిచేసిన కరెక్ట్గా కూర్చుంటాను ఏం తప్పేం లేదు కదా చాలా పోరాటం చేసి నక్కలనే కూడా లెక్కేసిపోతాడు నాకు లెక్క కాబట్టి కేసు ఎదుర్కొన్నాం కేసులే కదా ఎదుర్కొన్నాం అది ఇబ్బంది లేదా మరి మీ ధైర్యం ఉండాలంటే నాకు ధైర్యం చాలా ఉంది మీకు ఉండాలి ఈ ఎలక్షన్ మనం గెలవాలి తప్పకుండా గెలవాలా మన పార్టీ కోసం గెలవాలి మన కోసం గెలవాలా ప్రజల కోసం గెలవాలి మరి వల్ల చాలా సంతోషం మీ అందరినీ సందర్భంగా కలుసుకునే అవకాశం కల్పించిన ప్రతి నాయకుడు కూడా శ్రీనివాస్ చెప్తున్నా శ్రీనివాస్ తెలుగులో బాధలు మన పాటలో తిట్టం దగ్గర తీసి మాట్లాడేవాడు నేను బాబు అందరికీ మరి ఏమన్నా మాకు చెప్పుకోవాలి పార్టీ మండలిలో నాయకుడు నాకు ఎవరిని పెడితే వాడు తప్పి రాదని వాడు ఇవన్నీ చేయండి తప్పకుండా మనం అధికారికి వస్తాం మనకి ఇబ్బంది ఏం లేదు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్.